సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే చైన్ సర్వేలో మనకి ఎదురయ్యేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాము. చైన్ సర్వేలో వచ్చేటటువంటి సమస్యలు మనం ఇక్కడ చేద్దాం. చైన్తో కొలిచేటప్పుడు సాధారణంగా చైన్ సర్వేలో చైన్తో కొలిచేటప్పుడు ఏమవుతుందంటే చైన్లు కొన్ని సందర్భాల్లో పొడవుగా సాగడం కానీ కొన్ని సందర్భాల్లో తక్కువైపోవడం కానీ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వాతావరణంలో ఉండేటువంటి మార్పులకు అనుగుణంగా చైన్ తాలూకు పొడవు పెరగవచ్చు, చైన్ తాలూకు పొడవు కొన్ని సందర్భాల్లో తగ్గవచ్చు. మనం ఏం చేస్తాం, ఏరియాలోకి వెళ్ళాము, ఏదైనా ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, దాని తాలూకు విస్తీర్ణం అంతా కనుక్కోవాలనుకోండి, అంతా చేసాం. ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు లేకపోతే ఒక 40 హెక్టార్లు తీసుకున్నాం. 40 హెక్టార్లు కూడా కొలుచుకుని వచ్చేసిన తర్వాత మనం చూసేటప్పటికి చైన్ పొడవు ఒక 50 సెంటీమీటర్ ఒక 5 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 8, 9, 10 సెంటీమీటర్లు బాగా పొడవుగా సాగిపోయి ఉందనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ తప్పు కొలతను మనం ఏ విధంగా నిర్ధారణ చేయాలి అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని సైజు తగ్గిపోయి ఉండొచ్చు అనమాట. సో ఇలాగ తగ్గిపోయినటువంటి సందర్భంలో అప్పుడే విధంగా మనం దాన్ని లెక్కలు చేయాలి. ఈ తప్పుడు కొలతలకు సంబంధించినటువంటి లెక్కలు అనమాట. అలాగే ఇందులో చూసినప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకి ఇవి ఎన్ని రకాలు అని అంటే, ఇందులో చూసినప్పుడు ఇవన్నీ ప్రధానంగా మనకి ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు. ఓకే, చైన్ ప్రాబ్లమ్స్ అంటే చైన్ సర్వేలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ప్రధానంగా మనకి 2 టైప్స్ అనమాట. 2 టైప్స్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయంటే, ఫస్ట్ టైప్ 1 వచ్చేసరికి ఏంటంటే టైప్ 1 2 రకాలని చెప్పుకున్నాం కదా. టైప్ 1లో ఏంటంటే దూరంకి సంబంధించినటువంటిది. అలాగే టైప్ 2 వచ్చేసరికి ఏంటంటే విస్తీర్ణం అనమాట. ఓకే, టైప్ 1 వచ్చేసరికి దూరానికి సంబంధించి కొలిచినప్పుడు, ఏదైనా ఒక దూరాలు కొలిచినప్పుడు తప్పు కొలత కనుక ఉండేటట్టయితే, అంటే చైన్ తప్పు కొలత కనుక ఉండేటట్టయితే అప్పుడు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, అది ఫస్ట్ టైపు. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా విస్తీర్ణాన్ని కొలిచినప్పుడు అప్పుడు మనకి ఏదైనా తప్పు కొలత కనుక వచ్చేటట్టయితే దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇక్కడ మనం అయితే చూస్తామన్నమాట. సో ఇక్కడ టైప్ 1 వచ్చేసరికి దూరాలు ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసి దీనికి సూత్రం ఏంటి అని అంటే సరైన దూరము. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి సరైనటువంటి దూరము, ఈ ఫార్ములా చూద్దాము. సరైన దూరము ఈక్వల్ టు ఎల్ డాష్, ఎల్ అంటాము, డాష్ అంటాము అనమాట. ఇది ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. ఇది దీనికి సంబంధించినటువంటి సూత్రం. అదే మీరు విస్తీర్ణానికి వచ్చారనుకోండి, విస్తీర్ణంకి వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ దీని సూత్రం ఏంటంటే అసలు వైశాల్యము. ఈ విషయం తెలియక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక్కడ సరైనటువంటి దూరం కదా, అసలు వైశాల్యం అనమాట. అసలు వైశాల్యం తాలూకు సూత్రం ఏంటనేటువంటిది. సో అసలు వైశాల్యానికి సూత్రం ఏంటి, సేమ్ సూత్రము, కాకపోతే దీన్ని డబుల్ చేయాలన్నమాట. ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచినటువంటి వైశాల్యము. సేమ్, ఇవి 2 సూత్రాలు అన్నమాట. ఈ 2 ప్రధానమైనటువంటి సూత్రాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. చైన్ లెక్కలు చేసేటప్పుడు ఇవన్నమాట. ఎక్కడ మనము దూరము ఎల్ డాష్ బై ఎల్ ఎక్కడ వేసుకుంటాము అదొకటి, అలాగే ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఎక్కడ వేసుకుంటాం ఇది మనకు తెలియాలి. దీంట్లో ఈ 2 సరిగ్గా తెలియక ఈ లెక్కలు ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం అనమాట. సో టైప్ 1 వచ్చేసరికి దూరం కొలవడం, టైప్ 1 వచ్చేసరికి దూరాన్ని కొలిచేటప్పుడు ఎలా చేస్తాము. టైప్ 2 వచ్చేసరికి విస్తీర్ణం అనమాట. ఏదైనా పొలం కానీ లేకపోతే ఏదైనా ఒక ఫీల్డ్ కానీ ఒక గ్రౌండ్ కానీ ఒక అడవి కానీ ఏదో ఒక దాని తాలూకు విస్తీర్ణం ఎంత అని అడిగినప్పుడు చైన్ కొలతలు వేసుకుని వచ్చి మళ్ళీ అది చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి టైప్ 1 ముందుగా చేద్దాము. సో టైప్ 1 అయిపోయిన తర్వాత టైప్ 2 ఒకటి చేద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేస్తే మ్యాక్సిమం సరిపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఈ చైన్ ప్రాబ్లమ్స్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేద్దాం. ప్రాబ్లం 1 మీ బుక్లో ఉన్నదే చేద్దాం, అది మనకి తెలిసినటువంటిది. ఈ సూత్రాలు తెలియకే అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సరైనటువంటి దూరము అండ్ దూరం వచ్చేసరికి ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచినటువంటి దూరము సరిపోతుంది. అలాగా వైశాల్యం వచ్చింది అనుకోండి, వైశాల్యం వచ్చినప్పుడు మాత్రమే ఇది హోల్ స్క్వేర్ చేయాలి. ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఎల్ డాష్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. ఎల్ డాష్ అంటే ఏంటి ఇక్కడ, సో ఎల్ డాష్ అంటే ఏంటనమాట, ఎల్ డాష్ మరియు ఎల్ జనరల్గా ఏం చెప్తూ ఉంటాం, చైన్ యొక్క అసలు కొలత. మామూలు ఎల్ అయితే అసలు కొలత. ఎల్ డాష్ అంటే ఏంటంటున్నాము అని అంటే, ఎల్ డాష్ వచ్చేసరికి ఏంటి అని అంటే, ఎల్ డాష్ వచ్చేసరికి తప్పుడు కొలత అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇలా అనమాట. అసలు కొలత ఎల్ డాష్ వచ్చేసరికి తప్పుడు కొలత. తప్పుడు కొలత 2 రకాలుగా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఒకటేమో
ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఇంకోటేమో తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. చైన్ పొడవు అనేటువంటిది ఎక్కువ అవడం తక్కువ అవడం కూడా ఉంటుంది. ఓకే, దానికి సంబంధించినంత వరకు మనము దీన్ని ఎలా మనం వేసుకుంటామనంటే సాధారణంగా ఈ సూత్రాన్ని ఇంకా ప్రాబ్లం అని చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే ఎల్ డాష్ అన్నాం కదా, ఎల్ డాష్ ఎప్పుడు కూడా మనం ఏ విధంగా వేసుకోవచ్చు అని అంటే మొదటి తీసుకుందాం, ఒకటే తీసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం అని అంటే దూరము కొలుచుట. ఈ దూరం కొలిచేటప్పుడు ఏం చేద్దామనంటే ఎక్కువ దూరాన్ని కొలిచేట. ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ దూరము అంటే ఎక్కువ దాంట్లో ఎక్కువ పొడవు ఉందనుకోండి, చైన్ ఎక్కువ పొడవు, చైన్ అనేది ఎక్కువ పొడవు ఉండేటప్పుడు మనం ఏ విధంగా దాన్ని కొలవాలి అనేది కదా. సో మనకు ఉండేటటువంటి సూత్రం ఏంటి, సరైన దూరం కావాలి అని అంటే సరైన దూరము, ఒకసారి సూత్రం వేసుకుందాం, ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఎక్కువ పొడవు ఉంది కాబట్టి ఎక్కువ ఉండేటప్పుడు దానికి మనం ఆ సూత్రాన్ని మనం ఎలాగా పెట్టుకుంటాము అని అంటే, సో ఎక్కువ పొడవు ఉండేటప్పుడు ఆ సూత్రాన్ని మనము ఏ విధంగా మనం పెట్టుకుంటాము అని అంటే ఎక్కువ పొడవులు ఉండేటప్పుడు దీన్ని సింపుల్గా ఎలా రాసుకోండి, మీకు ఈజీగా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎల్ డాష్ కదా, సో దీనికి ఏం చేసుకుంటామనంటే ఎల్ డాష్ విలువలు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ డాష్ అంటే తెలకు తప్పుడు కొలత కదా. ఎల్ డాష్ వచ్చేటప్పుడు ఎల్ డాష్ని ఎల్ ప్లస్ ఎర్రర్ అనేది ఎప్పుడు రాసుకుంటామంటే చైన్ అనేటువంటిది ఎక్కువ పొడవు ఉన్నప్పుడు. అలాగే చైన్ అనేటువంటిది ఎల్ డాష్ వచ్చినప్పుడు ఏంటంటే ఎల్ మైనస్ ఈ రాస్తాం అనమాట, ఎప్పుడు తక్కువ పొడవు ఉంది అని అన్నప్పుడు అనమాట. మనకి ఇచ్చినటువంటి లెక్కల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఇవే అడుగుతుంటారు. మనకి ఇచ్చినటువంటి దాంట్లో చైన్ 20 మీటర్లు ఉంది. చైన్ ఒరిజినల్ చైన్ పొడవు ఎంత అంటే 20 మీటర్లు. అయితే అంతా అయిపోయిన తర్వాత చూసినప్పుడు మనకు అది ఒక 7 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు కలిగింది అన్నప్పుడు ఈ సూత్రాన్ని వాడుకుంటాం అనమాట, ఎల్ ప్లస్ ఏ. అలా కాకుండా చైన్ 20 మీటర్లు ఉంది, అయితే అంతా అయిపోయిన తర్వాత చూసినప్పుడు చైన్ ఒక 5 సెంటీమీటర్లు చైన్లో తేడా తక్కువ కనిపిస్తుంది. అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎల్ మైనస్ ఈ అని పెట్టుకుంటాం. అప్పుడు ఈ సూత్రాలు ఎలా మారుతాయి, సేమ్ ఇది మారదు. సరైనటువంటి దూరము ఎల్ డాష్ కదా, ఎక్కువ పొడవు ఉండేటప్పుడు చైన్ ఎక్కువ పొడవు ఉండేటప్పుడు ఏమవుతుందని అంటే సరైనటువంటి దూరం వచ్చేసరికి ఏంటంటే అప్పుడు ఏంటి, ఎల్ డాష్ కదా మనం వేసుకోవాలి, ఎల్ ప్లస్ ఈ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. ఇలా అయితే మనకి ఉంటుంది అనమాట. చైన్ తక్కువ పొడవు ఉన్నప్పుడు ఏంటి, అప్పుడు ఎలా వేస్తాం సరైన దూరానికి ఎల్ మైనస్ ఈ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. ఈ ఎల్ అంటే ఏంటంటే ఈ అంటే ఏంటంటే ఈ ఈక్వల్ టు ఎర్రర్, తప్పు కొలత. సపోజ్ 5 సెంటీమీటర్లు లేకపోతే 6 సెంటీమీటర్లు లేకపోతే 7 సెంటీమీటర్లు ఇలాగ తప్పు కొలత. చైన్ దగ్గర ఎంత తప్పు అయితే ఉందో ఆ తప్పును మనం ఇక్కడ వేస్తామన్నమాట. కాబట్టి చైన్ తక్కువ పొడవు ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని వాడతాం అనమాట, ఎల్ మైనస్ ఈ బై ఎల్ ఇంటూ కొలిచినటువంటి దూరము. చైన్ పొడవు ఎక్కువ పొడవు ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. ఈ పొడవు ఎక్కువగా ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది కండిషన్. ఓకే, చైన్ ఎక్కువ పొడవు ఉండడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కండిషన్. అలాగే చైన్ తక్కువ పొడవు ఉన్నప్పుడు ఈ సూత్రం, 2 సూత్రాలు అనమాట. ఇవి మనకి కనీసం తెలియాలి మనకి. ఓకే, ఇలాగా సూత్రాలు మనకి ఇప్పుడు అర్థమయ్యాయా. ఎక్కువ పొడవు అనేటప్పుడు ఏ సూత్రం వాడాలి, చైన్ ఎక్కువ పొడవు ఎంత ఉంది అనేటప్పుడు, ఎక్కువ పొడవు ఉండేటప్పుడు వాడవలసినటువంటి సూత్రము. సో వెంటనే అదనమాట సరైన దూరము ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎర్రర్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. దీనికో లెక్క దానికో లెక్క మనమైతే చేద్దాం. సో ఎక్కువగా ఉండేదానికి ఒక లెక్క అయితే దానికోటి దీనికోటి చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే
ప్రాబ్లం ఏంటంటే 20 మీటర్ల చైన్తో 20 మీటర్ల చైన్తో రహదారిని కొలిచినప్పుడు, మీ బుక్లో ఉన్నదే, రహదారిని కొలిచినప్పుడు దాని పొడవు 180 మీటర్లు ఉంది. పేజ్ నెంబర్ ఎక్కడ ఉంది, అదే చూడండి, ఫస్ట్లోనే ఉంది. ఓకే, ఇలా ఉంది కదా. తర్వాత ఏంటంటే ఇలా ఉంది, కానీ చైన్ పొడవు కానీ చైన్ పొడవు 7 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది ఎప్పుడు మనం చూసుకోవాలి. చైన్ ఎలా ఉందన్నమాట, 7 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. అటువంటప్పుడు రహదారి అసలు పొడవు ఎంత? ఓకే, రహదారి యొక్క అసలు పొడవు ఎంత? ఇది ప్రాబ్లం అండి. ఇక్కడ ఏంటన్నమాట, మనకి ఎక్కువగా ఉందని ఇచ్చారు, 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది కాబట్టి ఈ విలువలన్నీ కూడా మనం వేసుకోవాలన్నమాట. ఓకే, వరుసగా మనం వేసుకుందాం. ఎల్ అంటే అసలు దూరం కదా, ఎల్ ఈక్వల్ టు అసలు పొడవు. చైన్ యొక్క అసలు పొడవు ఎంత? 20 మీటర్లు. ఓకే, ఎర్రర్ ఎంత? దీన్నే దోషం అంటామండి. ఎర్రర్ అంటే దోషము అనమాట. 7 సెంటీమీటర్లు. ఓకే, 7 సెంటీమీటర్లు. ఆ తర్వాత ఏంటి, చైన్ యొక్క మనం దీన్ని బట్టి చైన్ తప్పుకొలత ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, కొలిచిన దూరం ఎంత? కొలిచిన దూరం వచ్చేసరికి ఎంత కొలిచామన్నమాట, 180 మీటర్లు కొలిచాం. ఇది ఉన్నటువంటివి. ఇందులో కావాల్సినటువంటి అనమాట, ఎక్కువ దూరం ఉండేటప్పుడు పైన సూత్రం ఉంది కదా, ఎల్ కావాలి, అంటే ఎల్ అసలు పొడవు కావాలి, అలాగే ఎర్రర్ కావాలి, కొలిచినటువంటి దూరం కావాలి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎల్ ఉంది, ఎర్రర్ ఉంది, కొలిచినటువంటి ఎల్ ఉంది, కొలిచిన దూరం. కాబట్టి వెంటనే దాన్ని మనం ఎలా వేసుకుంటాం అనమాట, లెక్కలో వేసుకోవాలి. ఇక్కడ ఫార్ములాలో మనం వేసుకుంటే ఏంటి, ఇక్కడ అసలు దూరము. ఓకే, మనకు కావాల్సినటువంటిది అదే కదా, అసలు దూరము మనం కనిపెట్టాలి. సో అసలు దూరం చూసేటప్పుడు ఏంటంటే, అసలు దూరం ఈక్వల్ టు, ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ ఎర్రర్ బై ఎల్ ఇంటూ ఏంటి, తర్వాత ఏంటి, దానికి ఏం చెప్తాం, కొలిచిన దూరము. వెంటనే ఇక్కడ వాల్యూస్ వేసుకోండి. ఎల్ వచ్చేసరికి 20 మీటర్లు ప్లస్ అంటే ఎక్కువ కొలిచాం కాబట్టి ఎర్రర్ ఎంత వచ్చేసింది ఇక్కడికి, 7 సెంటీమీటర్స్. ఇక్కడ విలువలన్నీ కూడా మనం ఎలా వేస్తున్నాము అని అంటే మీటర్స్లో వేసుకుంటున్నాం. ఓకే, విలువలన్నీ కూడా మీటర్స్లో వేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ సెంటీమీటర్ని తీసుకెళ్ళి మీటర్స్లోకి మార్చుకోవాలన్నమాట. ఓకే, సెంటీమీటర్ని తీసుకెళ్ళి మీటర్లోకి మార్చుకోవాలి. బై 100 అనమాట. ఎలా చేస్తాం దాన్ని మరి, అది 7/100. అలా చేసినప్పుడు మనకి ఎంత వస్తుందని అంటే 0.007. ఇది మీటర్స్. ఇలా ఈ కన్వర్షన్ అయితే పైనే చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది మనకి సెంటీమీటర్లో ఇస్తారు కాబట్టి, ఈ దోషం అనేటువంటిది సెంటీమీటర్లో ఇస్తారు కాబట్టి మనకి ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, 7 వేసుకోకూడదు. చాలామంది ఈ తప్పే చేస్తుంటారు అనమాట. ఇక్కడ వేయాల్సినటువంటిది 7 అయితే కాదు. ఇక్కడ ఏం చేయాలి, మనము ఏం వేయాలి, ఇక్కడ మనం వేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనం వేయాల్సినటువంటిది ఏంటనమాట, 0.007. ఓకే, 10నే కదా, 2 zeros కాదు, 10నే, సారీ, 0.07, ఇంకొక 0.07 అంతే. 0 ఒకటేనండి 0, నేను కూడా కనిపిస్తుంది అంతే. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి, బై 20 ప్లస్ 0.20 ఇంటూ కొలిచిన దూరం ఎంత, 180. దీన్ని సింప్లిఫై చేసుకోవడమే సింపుల్గా. ఇప్పుడు దీన్ని మొత్తానికి మనం ఎలా చేయాలంటే సింప్లిఫై చేసుకోవడమేనండి. ఓకే, మ్యాక్సిమం సింప్లిఫై చేయడం ఎలా అనేటువంటిది మరి మీరు కొంతవరకు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎలా చేయొచ్చు అని అంటే 20.07/20 ఇంటూ 180, ఇలా అన్నీ కొట్టుకొని అన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా 2కి 0కి 0 కొట్టేసేయండి, 2 × 9,
సో ఇది ఇలా వస్తుంది అనమాట. అప్పుడు ఏంటి తర్వాత స్టెప్ 20.07 ఇంటూ 9. ఓకే, అప్పుడు ఎలా వేసుకోవచ్చు అనమాట. ఎంత వస్తుంది అప్పుడు చేయాలి, మీరు కూడా లెక్క చేయాలి, నేను ఒకటే చేయడం కాదు. 20.07 ఇంటూ 9. మామూలుగా క్యాలిక్యులేటర్ లేకుండానే మనం కొట్టడానికి అయితే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, క్యాలిక్యులేటర్ మన దగ్గర ఉండదు కాబట్టి క్యాలిక్యులేటర్ లేకుండానే మనం కొట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి 20.07 ఇంటూ 9, 180.63 ఆన్సర్ ఇక్కడ. ఓకే, 180.63 మీటర్లు. ఎందుకు ఇది ఎక్కువగా వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది ఎక్కువగా అని అంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ ఇది చేస్తున్నాం కదా. సో అసలు దూరం ఎంత అని అంటే ఇదనమాట. మనకైతే ఎంత వచ్చింది 180 సెంటీమీటర్లు, 180 మీటర్లే వచ్చింది. కానీ అది ఒరిజినల్గా ఎంత ఉంది 180 మీటర్ల 63 సెంటీమీటర్లు ఇవి ఉందన్నమాట. ఇది లెక్క. ఇలాగ ఎక్కువ ఉండేటప్పుడు ఈ విధంగా మనం అసలు దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, ఎక్కువ ఉండేటప్పుడు ఇదే లెక్కకు మనం ఏం చేద్దామంటే తక్కువ దూరం, తక్కువ కొలత, చైన్ తక్కువ కొలత కలిగి ఉంది. చైన్ తక్కువ కొలత ఉంది, మనం అనుకున్న దానికంటే కూడా తక్కువ ఉంది, 7 సెంటీమీటర్లు తక్కువ ఉందన్నమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ అదే వాల్యూస్ అన్నీ వేసుకుందాము. చైన్ యొక్క అసలు పొడవు 20 మీటర్లు. ఓకే, ఇది వచ్చేసరికి ఎల్ అనమాట. ఎల్ వచ్చేసరికి ఇలాగా. ఎర్రర్ లేదా దోషము వచ్చేసరికి ఎంత అనమాట? దోషం ఎంత? 7 సెంటీమీటర్లు. ఓకే, ఎర్రర్ వచ్చేసరికి ఎంత ఉంది ఇక్కడ? 7 సెంటీమీటర్లు. వెంటనే మనం సెంటీమీటర్లను ఏం చేసుకోవాలి? 7/100 ఈక్వల్ టు 0.07 మీటర్స్. ఇలా మీటర్లకు మార్చేసుకోవాలి. సేమ్ కొలతలు మళ్ళీ. ఓకే, కొలిచినటువంటి దూరము తర్వాత ఏంటన్నమాట? కొలిచిన దూరం ఎంత కొలిచారు? 180 మీటర్లు కొలిచారు కదా. మనకి ఏం అడిగారు ఇప్పుడు? 180 మీటర్లు కొలిచారు. అసలు దూరం ఎంత అని అడిగారు. అనమాట. ఇవే ఇచ్చారు మనకి. కాకపోతే ఇప్పుడు ఇందులో విలువలన్నీ కూడా మనం వరుసగా చూసుకోవాలి. చైన్ యొక్క అసలు పొడవు 20 మీటర్లు, ఎర్రర్ దోషం వచ్చేసరికి 7 సెంటీమీటర్లు, 7/100 ఇవన్నీ. అయితే ఇక్కడ ఏంటి? ఎర్రర్ అనేది తక్కువ కొలత. ఇది ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలన్నమాట. అది తక్కువ కొలత ఉందా ఎక్కువ కొలత ఉందా అని చూసుకోవాలి. సో తక్కువ కొలత ఉండేటప్పుడు అసలు దూరం మనకి ఎలా వస్తుంది? అప్పుడు సూత్రం మనం వేసుకోవాలన్నమాట. అసలు దూరం ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు తక్కువ దూరం ఉండేటప్పుడు మనం ఏం వేస్తాము? సూత్రము L-ఎర్రర్/L ఇంటూ కొలిచినటువంటి దూరము. ఇది సింప్లిఫైడ్గా మీకు అర్థమయ్యేటటువంటి వెర్షన్లో నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 20 - 0.07/20, L అంటే 20 ఇంటూ కొలిచిన దూరము 180. మళ్ళీ రండి ఇక్కడికి. అప్పుడు ఈ 20లో నుంచి 0.07 తీసేయాలి. చిన్న చిన్న లెక్కలు కూడా తెలియవు అంటే ఎవరు ఏం చేయలేరు. 20లో నుంచి 0.07 తీసేయండి. 20 - 0.07 అనమాట. తీస్తే ఎంత వస్తుంది? 19.93/20 ఇంటూ 180. అప్పుడేంటి? మళ్ళీ సేమ్ ఈ 0కి 0 కొట్టేశారు, 2 9 అయిపోయింది. అప్పుడు 19.93 ఇంటూ 9. ఇది ఎంత వస్తుందో చెప్పాలి మరి. 19.93 ఇంటూ 9 అనమాట. 179.37. ఓకే, ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అనమాట? 179.37. ఇది ఉంది మీటర్లు. ప్రతిదానికి కూడా మనం ఇవి రాయాలన్నమాట. సో 179.37 మీటర్స్, 37 మీటర్స్ అనమాట. అంటే ఏంటి? మనం చైన్ పట్టుకెళ్ళాం, కొలిచేసిన తర్వాత 180 మీటర్లు వచ్చేసింది మనకి. అయితే చైన్ని చూసినప్పుడు దాంట్లో 7 సెంటీమీటర్లు దోషం ఉంది. ఓకే, చైన్ చూసినప్పుడు 7 సెంటీమీటర్లు అందులో మనకి దోషం కనపడింది అనమాట. సో దాన్నే ఎర్రర్ అంటాము. కాబట్టి లెక్క వేసినప్పుడు ఎలా చేస్తామన్నమాట? మైనస్ ఎర్రర్ వేసుకుంటాం. ఓకే, లెంగ్త్ మైనస్ ఎర్రర్ వేసుకుంటాం అనమాట. ఇది సూత్రం సింపుల్గా.
ఎప్పుడు మనం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు తక్కువ వేసుకోవాలి అనేది ఇందులో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అర్థమైందండి. అసలు దూరము ఎల్ మైనస్ అది ఎల్ డాష్ కదా, ఎల్ డాష్ ఎప్పుడు దీన్ని ఎప్పుడు కూడా ఎల్ డాష్ అనుకుంటాం అనమాట. సో ఎల్ డాష్ మళ్ళీ 2 రకాలు. ఎల్ డాష్ అనేటువంటిది 2 రకాలు అనమాట. ఎక్కువ ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎక్కువ ఉండేటప్పుడు అంటే చైన్ పొడవు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎల్ ప్లస్ ఎర్ఆర్. అదే తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము లెంగ్త్ మైనస్ ఎర్ఆర్ చేస్తాం అనమాట. ఇంతే. ఇది మాత్రం మనకు తెలియాలి, ఎక్కడ ప్లస్ చేయాలి ఎక్కడ మైనస్ చేయాలి అనేది మనకు తెలియాలి. చైన్ పొడవు ఎక్కువ వచ్చిందనుకోండి అప్పుడేమో దానికి ఎల్ ప్లస్ ఎర్ఆర్ పెట్టుకుంటాము. చైన్ పొడవు తక్కువగా వచ్చిందనుకోండి ఎల్ మైనస్ ఎర్ఆర్ పెట్టుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ఈ లెక్కలను అయితే చేయాలి. ఓకే, ఇలాగ ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది అర్థమైందా మీకు? ఈ చైన్ని తక్కువ కొలత ఉండేటప్పుడు మనం ఏం చేయాలి, అలాగే ఎక్కువ కొలత ఉండేటప్పుడు ఏం చేయాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 2 సూత్రాలు అనమాట. ఒకసారి నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. 2 సూత్రాలు ఉంటాయి మనకి. ఓకే, అన్నిటికంటే ముందు ఏంటంటే చైన్ ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ముందు మనకి ఏంటంటే చైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో 2 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే టైప్ 1 దూరాన్ని కొలిచేటప్పుడు వచ్చే సమస్యలు, రెండోది ఏంటంటే విస్తీర్ణాన్ని కొలిచేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు. 2 రకాలైన ప్రాబ్లమ్స్ అక్కడ మనకి కనిపిస్తాయి. సో దూరాన్ని కొలిచేటప్పుడు కానీ అలాగే విస్తీర్ణాన్ని కొలిచేటప్పుడు కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చైన్ పొడవు పెరగవచ్చు, చైన్ పొడవు తగ్గొచ్చు. ఓకే, మనమైతే వర్క్ అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఒకవేళ చైన్ పొడవు ఎక్కువ ఉందనుకోండి, ఎన్ని సెంటీమీటర్లు ఎక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి లెక్క చేయాలి. అలాగే ఒక వైశాల్యం కొనుక్కోవడానికి వెళ్ళాము, వైశాల్యం కనుక్కున్న తర్వాత వచ్చి చైన్ చూసుకుంటే 5 సెంటీమీటర్లు తేడా కనిపిస్తుంది మీకు. సో 5 సెంటీమీటర్లు తక్కువగా కనపడుతుంది రెగ్యులర్ దాన్ని పొడవు కంటే కూడా. సో అటువంటి సందర్భంలో ఏం చేస్తాము అని అంటే అప్పుడు కూడా లెక్క చేయాలి. చైన్ పొడవు ఎక్కువైనా లెక్క చేయాలి, చైన్ పొడవు తక్కువైనా సరే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి 2 సూత్రాలు దీనికైతే మనం వేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా సరైనటువంటి దూరము కనుక్కోవాలి అంటే దాని సూత్రం ఏంటి అని అంటే ఎల్ డాష్ బై ఎల్. ఎల్ డాష్ అంటే అర్థం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ ఆ దూరం అనమాట. అసలు దూరానికి అసలు మనం అంటే చైన్ యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో ఆ చైన్ యొక్క పొడవుకి ఎంత ఎక్కువైంది అనేది అనమాట. అంటే చైన్ పొడవు పెరిగింది కదా, 7 సెంటీమీటర్లు పెరిగింది అనుకోండి, 7 సెంటీమీటర్లు పెరిగింది, లేదు 7 సెంటీమీటర్లు తగ్గింది అనుకోండి, తగ్గింది. ఆ విలువలు అక్కడైతే వేసుకుంటాం అనమాట. సో టైప్ 1 ప్రాబ్లం మనం ఇంతవరకు చేసాం. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే టైప్ 1 ప్రాబ్లం చేసాం. టైప్ 1లో కేవలం దూరం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, ఈ టైప్ 1లో ఎప్పుడు కూడా మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే దూరం గురించి. సో దూరం వచ్చేటప్పుడు ఈ సూత్రాలు వేసుకుంటాం, ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచినటువంటి దూరము. ఓకే, ఇదన్నమాట. ఇది ఇంతే ఇలా వేసుకుంటాం. ఇది చాలా చాలా ముఖ్యం అనమాట. ఇది మళ్ళీ 2 రకాలుగా మనం వేసుకుంటామని చెప్పాం కదా. సో ఎల్ డాష్ బై ఎల్ అనే దాన్ని ఒకవేళ చైన్ పొడవు పెరిగితే ఒకలాగా, చైన్ పొడవు తగ్గితే ఒకలాగా వేసుకుంటాం అనమాట. టైప్ 1 ప్రాబ్లమే మనం చేస్తున్నాం. సో టైప్ 1లో దూరం గురించి అనమాట. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉండేటువంటి దూరాన్ని లెక్కేసేటప్పుడు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచినటువంటి దూరము, ఇది సూత్రం అనమాట. రైట్, దీన్ని మనం ఏ విధంగా రాసుకున్నాము, దీన్ని మనం ఎలా రాసుకున్నాము, ఈ ఎల్ డాష్ అనే దాన్ని ఎలా రాసుకున్నాము అంటే ఎల్ ప్లస్ ఎర్రర్. మన చైన్ తాలూకు పొడవు బాగా పెరిగిందనుకోండి అప్పుడు దాన్ని ఎల్ ప్లస్ ఎర్రర్గా తీసుకుంటాం. అలాగే చైన్ పొడవు తగ్గిందనుకోండి ఎల్ మైనస్ ఎర్రర్గా తీసుకుంటాం అనమాట. దీన్నే తక్కువ పొడవు అని చెప్తూ ఉంటాం. ఓకే, తక్కువ పొడవు అనమాట ఎల్ మైనస్ ఎర్రర్. ఇక్కడ వచ్చేసరికి ఎల్ ప్లస్ ఎర్రర్ ఎక్కువ పొడవు, అలాగే ఎల్ మైనస్ ఎర్రర్ తక్కువ పొడవు అనమాట. ఇలా తీసుకుంటాం. ఈ సూత్రాల్లో వాటిని వేసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఫార్ములాస్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ అయితే ఇక్కడ మనకి ఉండడం జరిగింది. ఓకే, సరైనటువంటి దూరం చైన్ పొడవు ఎక్కువ ఉండేటప్పుడు ఎలాగా ఫార్ములా తీసుకోవాలి, అలాగే చైన్ పొడవు తక్కువ ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి ఫార్ములా తీసుకోవాలి అనేది ఇక్కడైతే మనం చూస్తాము. సో చైన్ పొడవు ఎక్కువ ఉండేటప్పుడు ఇలాగనమాట ఎల్ ప్లస్ ఎర్రర్ బై ఎల్ ఇంటూ కొలిచినటువంటి దూరం ఈ లెక్క ఇది వేసుకుంటాం. చైన్ పొడవు తక్కువ ఇచ్చారు మనకి, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, ఎంతో కొంత తక్కువ అయితే మనకి ఇస్తూ ఉంటారనమాట. అలాగా కనుక ఇచ్చేటప్పుడు ఎల్ మైనస్ ఎర్రర్ పెట్టుకోవాలి. ఓకే, చైన్ పొడవు తక్కువ ఉండేటప్పుడు ఎల్ మైనస్ ఎర్రర్ పెట్టుకుంటాం అనమాట. ఇలా ఈ 2 సూత్రాలు మనకి తెలిస్తే ఈజీగా మనం ఈ లెక్కలైతే చేయొచ్చు. టైప్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దూరాన్ని కొలిచేటప్పుడు చైన్ యొక్క పొడవు పెరిగినా చేసాము, చైన్ యొక్క పొడవు తగ్గినా కూడా చేసామన్నమాట. 2 రకాలుగానే చేసాం కదా. టైప్ 2 ప్రాబ్లంకి వద్దాం ఇప్పుడు. ఈ టైప్ 1 ప్రాబ్లం ఏమైనా ఎవరికైనా డౌట్ ఉందా?
ఎక్కువ పొడవు అయితే ఇలా చేస్తామన్నమాట. 20 మీటర్ల చైన్తో రహదారిని కొలిచినప్పుడు దాని ఒరిజినల్ పొడవు 180 మీటర్లు వచ్చేసింది. కానీ చైన్ పొడవు ఏమో 7 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫార్ములా అయితే ఇదే. ఓకే, L'/L ఇంటూ కొలిచినటువంటి దూరము. మనకు సరైనటువంటి దూరం కావాలి అని అంటే L'/L ఇంటూ కొలిచిన దూరము, ఇది సూత్రం అండి. మనకు ఒకవేళ చైన్ తాలూకు పొడవు ఎక్కువగా వచ్చిందనుకోండి, 7 సెంటీమీటర్లు పెరిగింది కదా, కాబట్టి L ప్లస్ ఎర్రర్ అని పెట్టుకుంటాం. ఎర్రర్ ఎంత అక్కడ 7 సెంటీమీటర్లు ఎర్రర్ వచ్చింది, దోషం వచ్చింది. కాబట్టి 7 సెంటీమీటర్లని మీటర్లోకి మార్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఈ లెక్కలు చేసేటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఇదే అనమాట. ఏంటది? దాంట్లో ఇవి చేయరు. దాంట్లో దీన్ని ఇలాగా 0.07 మీటర్స్ కింద మార్చుకోరనమాట. మీటర్స్లోకి మార్చుకోకుండా డైరెక్ట్గా చేసేస్తుంటారు అనమాట. అక్కడే ప్రాబ్లం అంతా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. మనకి ఇచ్చినటువంటిదేమో మనకి ఎలా ఇచ్చారు, సెంటీమీటర్లు ఇచ్చారు కదా, దీన్ని మరి మీటర్లోకి మార్చాలి కదా. కాబట్టి ఇలా అనమాట 0.07 అవుతుంది. 5 సెంటీమీటర్లు అనుకోండి 0.05 అవుతుంది. అలా అనమాట. ఎంత ఇస్తే అంత అవుతూ ఉంటుంది. దానికి మరి పెద్ద విచిత్రమే ఉందండి. కాకపోతే దీంట్లోకి మార్చాలన్నమాట. కొలిచినటువంటి దూరమేమో 180 మీటర్స్. సూత్రం ఇదే. సరైనటువంటి దూరము ఈక్వల్ టు L ప్లస్ అంటే L లెంగ్త్ ప్లస్ ఎర్రర్. ఎందుకు? చైన్ పొడవు పెరిగింది కాబట్టి ఇలా అనమాట. అసలు ఈ చైన్ల పొడవు పెరగడాలేంటి తగ్గడాలేంటి అనేది వాతావరణాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చేసేటటువంటి ఏరియాని బట్టి, పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా చైన్లు ఆ తేడాను చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఫిగర్ కావాలి అంటే మాత్రం ఈ ఎర్రర్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఓకే, అంటే ఎక్కువ విస్తీర్ణము, ఎక్కువసారి 20 మీటర్ల చైన్ అనుకోండి, 20 మీటర్లకి చైన్ అలా వేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. అక్కడ ఒక్కొక్క యారో పెడతాం. ఒక 20 మీటర్లు కొలిచాం కదా, 20 మీటర్లు కొలిచిన తర్వాత ఏం చేస్తాం అనమాట, అక్కడ ఒక యారో పెడతాం అనమాట. యారోస్ తెలుసు కదా. యారోస్ అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉండి ఇలా ఒక సూదిగా ఉండేటటువంటి ఒక ఇదనమాట. దీన్నే యారో అని పిలుస్తుంటాం. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవి ఉన్నాయి మన దాంట్లో, డయాగ్రామ్ అయితే ఉంది కదా, యారో ఎలా ఉంటుంది. సో యారోస్ని మనం ఒక దగ్గర గుచ్చుతాం అనమాట. సూదిగా ఉంటుంది ఇది యారో. ప్రతి 20 సపోజ్ ఇలా కొలుస్తున్నారు, ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది 20 మీటర్లు అయింది. ఇక్కడ ఒక యారో పెట్టాడు. ఓకే, ఇలా పెట్టాడు. మళ్ళీ 20 మీటర్లు అయింది, మళ్ళీ ఒక యారో పెట్టాడు. ఇక్కడ మళ్ళీ ఒక 20 మీటర్లు అయింది, ఇలా యారో అనమాట. ఇలా పెట్టుకుంటూ వెళ్తారు, యారోస్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఓకే, ఇలా 20 మీటర్లు. ఇలా దీన్ని చూసేటప్పుడు మనకి ఎన్ని చైన్లు కొలిచామో తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని అయింది ఇక్కడ, ఇది 20 మీటర్లు, ఇది 20, ఇది 20, 20, 20. మొత్తం కొలిచినటువంటి దూరం అంతా ఇక్కడ 1, 2, 3, 4, 5, 100 మీటర్లు ఇక్కడ కొలవడం జరిగింది అనమాట. ఓకే, 100 మీటర్లు అయితే కొలవడం జరిగింది. సపోజ్ ఇది ఒక 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉందనుకోండి, 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉందనుకోండి. 7 సెంటీమీటర్లు అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, ఒక 5 చైన్లు కదా, 5 చోట్ల 7 సెంటీమీటర్ల చొప్పున ఎక్కువ ఉందన్నమాట. 5 ఏళ్ళు దాదాపు 35 సెంటీమీటర్లు ఎక్కువ కొలత చూపిస్తుంది ఇక్కడ. మనకేమో 100 మీటర్లు రావాల్సింది 100.35 సెంటీమీటర్లు చూపెడుతుంది. నోట్ లెక్క ఒరిజినల్గా చెప్పాలి, ఇలా వేసుకుంటే నోట్ లెక్క. లేదు మనం లెక్క ప్రకారం చేయాలి, సూత్రం ప్రకారం చేయాలి అంటే ఇలా అనమాట. అంటే 20 మీటర్లు ఉంది, 180 మీటర్లు అన్నారు కదా, ఎన్ని ఉంటాయి, దాదాపు 9 చైన్లు వేసాడు అనమాట. 9 చైన్లు వేసాడు. ప్రతి చైన్ దగ్గర కూడా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. 9 సార్లు కొలిచారండి. 9 సార్లు 20 మీటర్ల చైన్తో 9 సార్లు కొలిచారు. 9 ఏళ్ళు 18, 180 మీటర్లు సరిపోయింది కదా. ప్రతి దగ్గర కూడా 7 సెంటీమీటర్లు ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు ఎంత అయింది, 9 కదా ఇక్కడ ఉంది, 9 ఏళ్ళు ఎంత, 9 ఇంటూ 7 ఎంత అండి, 9 ఇంటూ 7 మేబీ అరౌండ్ 63. ఈ తేడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి తేడా. 63 సెంటీమీటర్లు ఎక్కువ మనం కొలిచామన్నమాట. జనరల్గా ఉన్నటువంటి దానికంటే కూడా 63 సెంటీమీటర్లు మనం ఎక్కువగా కొలవడం అయితే జరిగింది. ఇది వచ్చింది ఇక్కడ 63. ఓకే, అంటే మనకు ఉండేటటువంటి దూరం యాక్చువల్గా 180.63 మీటర్లు ఉండేదాన్ని ఎలా మనం కొలిచామనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, సో తర్వాత ఏంటంటే తక్కువ కొలత, 20 మీటర్ల కంటే తక్కువ కొలత ఉంటుంది ఇక్కడ. ఒక్కొక్క చైన్ ఏమవుతుందంటే తక్కువ కొలత వస్తుంది అనమాట. అప్పుడేంటి సూత్రం మనం వేసేసుకోవాలి. ఏంటిది, అసలు దూరము ఈక్వల్ టు లెంగ్త్ మైనస్ ఎర్రర్. తక్కువ దూరం వచ్చేటప్పుడేమో మైనస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట, ఇంటూ కొలిచినటువంటి దూరము. ఆ విధంగా చేస్తే మనకి ఎంత వచ్చింది, 179.37 మీటర్లు అయితే ఉంది. ఒరిజినల్గా 179.37 మీటర్లు ఉంటే ఇది అసలు దూరము.
దోషం ఎంత వచ్చిందనమాట మనకి, దోషంతో కొలిస్తే మనకి 180 మీటర్లు వచ్చేస్తుంది అక్కడ. దోషం అయితే 180 మీటర్లు మనకి గుర్తించేసాం. కానీ ఒరిజినల్గా లెక్కేస్తే ఎంత అనమాట, ఇది ఎంత ఉంది, 179.37 మీటర్లు ఉంది కదా. అప్పుడు దీన్ని సరి చేస్తారనమాట. ఓకే, మళ్ళీ కొలిచిన తర్వాత కరెక్ట్గా చేస్తే అప్పుడు 180 మీటర్స్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇవి ఇంజనీరింగ్లో ఎప్పుడు కూడా చైన్స్ ఉపయోగించే కొలుస్తారు. మామూలు మీటర్లు, టేపులు ఇవన్నిటికంటే కూడా చైన్ ఉపయోగించి సర్వే చేయడం అనేది కామన్ అనమాట. ఎందుకంటే అది చేయడానికి అన్నిటికీ కూడా కన్వీనియంట్గా ఉండేటువంటిది. చైన్ బరువుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏదైనప్పటికీ కూడా చైన్ పద్ధతిలోనే కొలుస్తూ ఉంటారు. అది యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. సర్వేయర్స్ అప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట. రైట్, రెండో రకమైనటువంటి టైప్ 2 ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాము. టైప్ 2 ప్రాబ్లం అనమాట. టైప్ 2, ఈ టైప్ 2లో ఏం తెలుసుకుంటామంటే విస్తీర్ణము అసలు విస్తీర్ణం ఎంత అని ఎప్పుడైనా అడిగారు అనుకోండి, అప్పుడు మనం టైప్ 2 ప్రాబ్లంకి వచ్చేయాలన్నమాట. సో అసలు విస్తీర్ణం ఎంత అని మనకు కనుక అడిగారు అంటే టైప్ 2కి వచ్చేసారు అనమాట. అసలు విస్తీర్ణం కానీ అసలు వైశాల్యం అని కానీ ఏదైనా అడిగినప్పుడు, ఓకే పోనీ ఏమనుకుందాం, అసలు వైశాల్యము అలా అడిగారు అనుకోండి, అప్పుడు ఏంటి సూత్రం మనకేంటి, ఎల్ డాష్, ఇది మామూలు కామన్, ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచినటువంటి వైశాల్యము, కొలిచిన వైశాల్యము. ఇంతకుముందు ఏదైతే మనం చేస్తామో ఇలా అనమాట. ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇక్కడ మనం చేయాలి. ఓకే, ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ అయితే ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ ఇందులో ఇంతకుముందు అయితే ఎలాగైతే మనము చేసామో దీంట్లో కూడా అలాగే చేసుకోవాలి. ఎల్ డాష్ అనేటువంటిది మామూలే. సో ఎల్ డాష్ అనేటువంటిది మామూలే అనమాట. ఎక్కువ పొడవు ఉండేటప్పుడు ఏం చేస్తాము అంటే లెంగ్త్ ప్లస్ ఎర్రర్, అలాగే తక్కువ పొడవు చైన్ పొడవు ఉండేటప్పుడు ఏంటంటే లెంగ్త్ మైనస్ ఎర్రర్. ఇవెలా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, కొద్దిగా దీంట్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుంది, లేకపోతే మీరైనా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో ఎక్కువ చైన్ పొడవు ఉన్నప్పుడు, ఎక్కువ చైన్ పొడవు ఉన్నప్పుడు అసలు వైశాల్యం అండి. ఇది దూరం అయితేనేమో మామూలుగా చేస్తాము, వైశాల్యం వచ్చేసరికి హోల్ స్క్వేర్ చేయాలి. ఓకే, అసలు వైశాల్యం వచ్చేసరికి ఏం చేస్తామన్నమాట, అసలు వైశాల్యము ఈక్వల్ టు అసలు వైశాల్యం ఎల్ డాష్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ చైన్ పొడవు ఉంది కాబట్టి ఎల్ ప్లస్ ఎర్రర్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యము. రైట్, అలాగే తర్వాత ఏంటనమాట, తక్కువ చైన్ పొడవు ఉండేటప్పుడు ఏం చేయాలి. ఓకే, తక్కువ చైన్ పొడవు ఉన్నప్పుడు అదే సూత్రం. అసలు వైశాల్యం మనకు కావాలి కదా, మనం కొలిచిన తర్వాత చూసాము చైన్ ఏమో పొడవుగా ఉంది, చిన్నగా ఉంది. చైన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, అసలు వైశాల్యం ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎర్రర్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యము. ఇదండి మనము చేసేటువంటి ఈ రెండు సూత్రాలు కనుక మనకి బాగా ఇదిలో ఉంటే ఉంటుంది. మీకు ఎప్పుడు స్క్వేర్ వేయాలి, ఎప్పుడు మామూలుగా వేసుకోవాలనే తెలియాలన్నమాట. దూరాలు వచ్చేటప్పుడు మామూలుగా చేస్తాం. ఓకే, ఎల్ డాష్ బై ఎల్ వేసుకుంటాం. అలా కాకుండా వైశాల్యం కొలిచేటప్పుడు, ఎందుకంటే ఏరియా పెద్దది కాబట్టి ఏరియా ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, ఓకే ఏరియా ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అప్పుడు మనం ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ వేసుకుంటాం అనమాట. ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచినటువంటి వైశాల్యము. ఏదైనా ఒక లెక్క చేస్తే మనకైతే తెలిసిపోతుంది. అక్కడ ఉన్నాయి కదా లెక్కలు, ఇవన్నీ ఈ లెక్కలన్నీ ఎలా ఉంటాయి అంటే చెప్పేసిన తర్వాత ఓహో ఇంతేనా అని అనిపించేలా ఉంటాయన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే అంతే, తెలియనంత వరకు ఏదో అనిపిస్తూ ఉంటుంది. వన్స్ ఒకసారి మనకి అది తెలిసిన తర్వాత ఇంతేనా, ఇందులో ఈ మాత్రం దానికైనా అని అనిపిస్తూ ఉంటాయి మీకు. అలా ఎవరికైనా అనిపించిందో లేదైతే నాకైతే తెలియదు. ఓకే, 30 మీటర్ల చైన్తో మీ బుక్లో ఉండేటువంటి ప్రాబ్లమే చేస్తున్నాను. చైన్తో ఒక క్షేత్రము అంటే ఒక పొలం అన్నమాట, ఒక క్షేత్రాన్ని కొలవగా దాని యొక్క వైశాల్యం వచ్చేసరికి 45 చదరపు కిలోమీటర్లు. చాలా ఎక్కువ ఏరియా అన్నమాట, చదరపు కిలోమీటర్లు. ఎందులో ఇచ్చినా సరే మనం చేయొచ్చు అనమాట. చదరపు కిలోమీటర్లు ఇచ్చారు, కొన్ని సందర్భాల్లోనేమో హెక్టార్లు ఇస్తారు, కొన్ని సందర్భాల్లో ఎకరాలు ఇస్తారు. ఏది ఇచ్చినా మనకి సంబంధం లేదు, ఈ యూనిట్లతో మనకేం అవసరం ఉండదు. చైన్ తాలూకు లెక్కే మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ చైన్ ఇలా కొలిచాం కదా, కానీ చైన్ ఇక్కడ ఏమైంది, కానీ చైన్ అనేది 10 సెంటీమీటర్లు తక్కువ ఉంది, 10 సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉంది. దాంతో మనం కొలిచేసాం. ఓకే,
అవునా హరిప్రసాద్ గారు? కానీ చైన్ 10 సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉంది. ఆ క్షేత్రం యొక్క అసలు వైశాల్యం ఎంత? సేమ్ సూత్రం. ఏమైంది ఇక్కడ ప్రాబ్లం ఏంటనమాట, 30 మీటర్ల చైన్తో కొలిచాము ఒక పొలాన్ని. దాని యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 45 చదరపు కిలోమీటర్లు వచ్చింది. కానీ చైన్ ఎంత ఉందన్నమాట? 10 సెంటీమీటర్లు తక్కువ పొడవు. ఇది మనకు కావాలి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో తక్కువ చైన్ పొడవు ఉంటే మనం ఏంటి సూత్రం ఇక్కడ వేసేసుకోవాలి. దానికి ఉండేటటువంటి సూత్రం ఏంటనమాట, ఇక్కడ తక్కువ పొడవు ఉండేటప్పుడు దానికి ఉన్నటువంటి సూత్రం వెంటనే మనం ఇక్కడ వేసుకోవాలి. ఏంటి ఆ సూత్రం ఏంటి వేసుకుందాం. అసలు వైశాల్యము కావాలి కదా మనకి. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, తక్కువ ఉంది కాబట్టి లెంగ్త్ మైనస్ ఎర్రర్ బై లెంగ్త్ హోల్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ అనమాట. హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యము. మన బుక్లో అన్ని టైపింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా అదేదో పెద్ద పెద్ద సమస్యల్లా కనపడుతుంటాయి అన్నమాట. అర్థం కాదు. అది చేసేటప్పుడు ఎవరు సరిగ్గా కరెక్షన్ చేయకపోవడం వల్ల అవి అలాగ మనకి అయిపోయిందనమాట. సో ఇక్కడ మనం వేసుకుందాం, వాల్యూస్ అన్నీ కూడా వేసుకుందాం. చైన్ తాలూకు లెంగ్త్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 30 మీటర్లు. అలాగే ఎర్రర్ వచ్చేసరికి ఎంత ఇక్కడ? 10 సెంటీమీటర్స్ అనమాట. 10 cm. 10 cm అంటే 1/100. అదే 10/100 సారీ. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 0.1 మీటర్స్. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఈ కన్వర్షన్ ఎప్పుడు మర్చిపోకూడదు. నేరుగా 10 సెంటీమీటర్లు అన్నారని 10 తెచ్చి ఇక్కడ పెట్టేస్తే చాలామంది ఇలా చేస్తారు. చూడండి ఎలా చేస్తారు. 30 - 10 / 30 హోల్ స్క్వేర్ ఇలా చేసేసి ఇంటూ ఈ 180 మొత్తం ఎంత వచ్చింది? 45 కదా. 45 ఇలా వేసేస్తారు. ఇది రాంగ్ అనమాట. అప్పుడు మీకు ఎంత అవుతుంది? ఇలా చేసినప్పుడు ఎంత అవుతుంది? 30 - 20/30 వచ్చేస్తుంది. 20/30 హోల్ స్క్వేర్ ఇంటూ 45 వేసేస్తారనమాట. సో ఆ తర్వాత ఎంత? 20 400/600 ఇంటూ 45 వేసి ఎంత గింజుకున్నా ఇక్కడ అయితే ఆన్సర్ అయితే మాత్రం ఇక్కడ మనకి రాదనమాట. కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటి, మనం ఏం చేయాలో అదైతే చేయాలి. కాబట్టి అర్థమైందా నేను చెప్పింది? మీరు కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని మీటర్స్లో మార్చుకున్న తర్వాత మాత్రమే ఆ లెక్కనైతే చేయాలి. అలా చేస్తేనే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదనమాట. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకి అక్కడే మీరు దెబ్బతింటారు. చాలామంది కన్వర్షన్ చేయకుండానే చేసేస్తారనమాట. అక్కడ చూస్తేనేమో ఆప్షన్స్లోనేమో ఆన్సర్ అయితే ఉండదు అక్కడ. అది అలాగ చేసేటటువంటి జనరల్గా చేసేటటువంటి తప్పులు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఎల్ వచ్చేసరికి 30 - 0.1 బై ఎల్ వచ్చేసరికి మళ్ళీ 30 హోల్ స్క్వేర్ చేయాలండి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచినటువంటి వైశాల్యము 45. ఓకే, ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇంకో స్టెప్ చేద్దాం. 30లో నుంచి 0.1 తీసేస్తే ఎంత అవుతుంది? 29.9 బై 30 ఇంటూ 45. ఇంకో స్టెప్ వేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ కొట్టేయచ్చు అనమాట. వీటిని ఏదో ఒక విధంగా మనము సింప్లిఫై చేయడం అయితే రావాలి. ఇక్కడ ఇది ఏం చేయాలి మనం? ప్రతిసారి ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే వైశాల్యం కాబట్టి ఎప్పుడూ కూడా దాంట్లో హోల్ స్క్వేర్ అయితే చేయడం మర్చిపోకూడదు. సో దీన్ని హోల్ స్క్వేర్ చేయాలంటే పైదాన్ని దాంతోనే గుణించుకోవాలి. 30 × 30 చేయాలన్నమాట. స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ అంటే అలాగే చేయాలి. 20 నన్ను ఎవరో అడిగారు దీని గురించి, 29 ఎందుకు ఈ హోల్ స్క్వేర్ ఎలా చేయాలండి అని చెప్పేసి. సో 29 × 20 అంటే ఏంటన్నమాట ఇక్కడ 29.9 ఇంటూ 29.9. ఇంకా మీకు సింప్లిఫై చేస్తున్నాను. 30 × 30 ఇదన్నమాట ఇంటూ 45. ఈ స్టెప్ వేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ చూడండి అలా చేసినప్పుడు మీకు ఎంత వస్తుంది అని అంటే దీన్ని గుణించుకుంటే ఎంత వస్తుంది అని అంటే 894.01. అలాగే 30 అంటే 3 3 9 కదా, దాని బై 900 ఇంటూ 45. సింపుల్. ఓకే, హోల్ స్క్వేర్ ఎలా చేయాలో కూడా నేను చెప్పాను మీకు. ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది ఎలా చేయాలో కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనం దీన్ని ఇంక ఇవన్నీ కొట్టేసేయండి. ఇలా 0 0 ఉండేటప్పుడు ఇక్కడ 5 ఉండేటప్పుడు 5తో కొట్టేయచ్చు అనమాట. అలాగే అది కొట్టేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది ఎవరైనా చేశారా? 894.0.1 బై 900 ఇంటూ 45. ఇక్కడ మీకు ఆన్సర్ ఏమైనా కనిపిస్తూ ఉంటుందా? ఆన్సర్ ఏమైనా వస్తుందా? ఎవరైనా చేశారా ఈ లెక్క? ఎవరైనా క్యాలిక్యులేటర్ ఉపయోగించి కూడా చేయొచ్చు.
ఎందుకంటే ఇప్పుడు మీకు ఉంటాయి కదా కాబట్టి క్యాలిక్యులేటర్ ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. సింపుల్గా 894.01 మీరు క్యాలిక్యులేటర్ కొట్టడంలో కూడా ఎలా అంటే 894.01 నేనే కొడతాను. 894.01 ఓకే. 894.01 డివైడెడ్ బై 900 ఓకే. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది 0.9933 వచ్చింది. 0.9933 ఇంటూ 45 అంటే బాగా మీకు స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను అనమాట, మరీ బాగా చిన్నపిల్లల్లాగా. ఓకే, మరీ చిన్న పిల్లల్లాగా స్టెప్ బై స్టెప్ అయితే నేను వేస్తాను. ఆన్సర్ ఎంత వచ్చింది అని అంటే 44.7005 ఇంకా ఇదన్నమాట దీని యొక్క అసలు వైశాల్యం. ఇది ఇక్కడ ఏంటి యూనిట్స్ ఏవైతే అవి రాసేస్తాం అనమాట. చదరపు కిలోమీటర్లు అంటే ఏంటనమాట 44.700 ఓకే. 44.7 చదరపు కిలోమీటర్ల ఏరియాని మనం ఎలా కొలిచామన్నమాట? 45 చదరపు కిలోమీటర్లను కొలిచేసాం. అంటే ఆల్మోస్ట్ అక్కడ 1/2 కిలోమీటర్ తేడా వచ్చేసింది అనమాట. ఓకే, 1/2 కిలోమీటర్ తేడా వచ్చేసింది. మనం ఇంతకుముందు పాత చేసినటువంటి లెక్కల్లో సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు ఇలాంటివి తేడాలు వచ్చినందువల్ల అక్కడ వచ్చినటువంటి తేడా తక్కువ అనమాట. ఇక్కడ వచ్చింది ఆల్మోస్ట్ మనకి ఎక్కడ 44 అంటే 1/2 కిలోమీటర్ కంప్లీట్గా తేడా వచ్చేసింది. 1/2 చదరపు కిలోమీటర్ తేడా వచ్చేసి చాలా ఎక్కువ ఏరియా అనమాట. అందుకు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ వేసేటప్పుడు హోల్ స్క్వేర్ చేస్తాం. ఈ లెక్కలను మనం హోల్ స్క్వేర్ చేసేటువంటి ఉద్దేశం అదే అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా 10 సెంటీమీటర్లు తక్కువ అని ఇచ్చారు కదా, 10 సెంటీమీటర్లు ఎక్కువైనప్పుడు కూడా మీకు చేయడం రావాలి. ఇప్పుడు ఇదే లెక్క దీనికి సంబంధించిందే 10 సెంటీమీటర్లు తక్కువ అని ఇచ్చారు మనకి. ఓకే, క్షేత్రం యొక్క అసలు ఇది 10 సెంటీమీటర్లు తక్కువ అని ఇచ్చారు కాబట్టి ఎల్ మైనస్ అంటే లెంగ్త్ మైనస్ ఎర్రర్ పెట్టుకున్నాం అనమాట. అలా కాకుండా మీకు ఇది అది కూడా అర్థం కావాలంటే ఓకే 10 సెంటీమీటర్లు ఎక్కువ ఇచ్చినటువంటి వాల్యూస్ కంటే కూడా 10 సెంటీమీటర్లు ఎక్కువ పెట్టుకుందాం. ఓకే, 10 సెంటీమీటర్స్ ఎక్కువ పొడవు ఉంది. చైన్ అనేటువంటిది 10 సెంటీమీటర్ల పొడవు ఎక్కువగా ఉంది. మళ్ళీ వాల్యూస్ అన్నీ రాసుకోవడమే. ఓకే, చైన్ పొడవు మళ్ళీ మనం అన్నీ రాసుకోవడమే. చైన్ పొడవు ఎంత ఇక్కడ మనకి? చైన్ పొడవు వచ్చేసరికి మామూలే, ఇప్పుడు మనం ఇంతవరకు రాసుకుంటున్నట్టు 30 మీటర్స్ చైన్ పొడవు 30 మీటర్స్. ఇంకా దాని తాలూకు లెంగ్త్ దాని తాలూకు ఎంత దోషం ఎంత అనమాట? దోషం వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే ఏంటి? 10/100 ఈక్వల్ టు 0.1 మీటర్స్ ఇదన్నమాట. ఎంత కొలిచారు? మొత్తం కొలిచినటువంటి దూరం ఎంత అని అంటే 45 చదరపు కిలోమీటర్లు కొలిచారు వాళ్ళు. అయితే 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి మనం ఏంటి రాస్తాము? అక్కడ సూత్రం ఏం వేసుకుంటాం? అసలు వైశాల్యము ఈక్వల్ టు L-L హోల్ స్క్వేర్. ఎందుకంటే వైశాల్యం కాబట్టి ఇంటూ కొలిచిన వైశాల్యం ఆటోమేటిక్గా వేసుకుంటాం అనమాట. ఒక దాంట్లో ఒకటి వాల్యూస్ అయితే మనం వేసుకుంటాం. ఎల్ మైనస్ ఎందుకంటే ప్లస్ ఎర్రర్ ఎందుకు వేసాం? ప్లస్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి L+E/L హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యము. ఓకే, మళ్ళీ వాల్యూస్ అన్నీ వరుసగా వేసుకోండి. ఎల్ ఎంత వచ్చింది మనకి? 30 ప్లస్ 0.1/30 హోల్ స్క్వేర్ చేసుకోవాలి ఇంటూ కొలిచినటువంటి వైశాల్యము 45. ఓకే, ఇదన్నమాట. ఓకే, దీని తర్వాత ఇప్పుడు వరుసగా అంటే స్టెప్ బై స్టెప్ వేస్తున్నానమ్మా. స్టెప్ బై స్టెప్ అయితే నేను వేస్తున్నాను. 30 + 0.1 అంటే ఎంత అవుతుంది? అప్పుడు 30 + 0.1 ఎంత అవుతుంది? ఇక్కడ హోల్ స్క్వేర్ చేసుకుంటాం ఇంటూ 45. అలాగే స్టెప్ బై స్టెప్ వేసుకుంటుంటే ఎంతైనా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే అంటే మీకు అర్థం కావడం కోసం ఎప్పుడు స్క్వేర్ వేయాలి ఎప్పుడనేది చాలామందికి తెలియదు. ఇంటూ 30.1/30 ఇంటూ 30 హోల్ స్క్వేర్ కదా, అలా వేసుకున్నాము ఇంటూ 45.
ఇంతే. అప్పుడు దాన్ని బట్టి ఎంత వస్తుందో మీరు దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది 45 సింప్లిఫై చేయాలన్నమాట. డబుల్ కదా, ఇదన్నీ గుణించుకుని అన్నీ చేయాలన్నమాట. అప్పుడు ఎంత వచ్చింది ఆన్సరు 45.300. ఓకే, ఇలా. అదేంటది పల్లవి గారు, నేను ఇక్కడ ఇంటూ చేయాలండి, స్క్వేర్ చేయాలి. మీరు అలాగా చేస్తే ఎంత చెప్పిందంతా అలా చేసేస్తే ఎలా అండి? ఇంటూ చేయాలమ్మా, స్క్వేర్ అన్నాం కదా. 30.1 ఇంటూ 30.1 ప్లస్ కాదు అక్కడ. మీరు మరి అలా చేస్తే ఎలాగా? 30 ఎంత అది 30.1 ఇంటూ అది ప్లస్ ఎలా అవుతుంది మీకు? ఇంటూ 30.1 మొత్తం మీద కూడా ఎంత అవుతుంది? 906 వస్తుంది అనమాట. 906.01 వస్తుంది బై 900. ఓకే, డివైడెడ్ బై 900. అది కూడా చేయాలి, ఆ స్టెప్ కూడా వేయాలంటే వేద్దాం మరి. అది ఇంటూ అది. ఓకే, ఎక్కడ ఇంటూ వేసారు ఏంటనేటువంటిది అనమాట. అది కూడా స్టెప్ వేయాలంటే మరి వేసేద్దాం. ఓకే, 30.1 ఇంటూ 30.1 అది కూడా వేద్దాం. పని ఏంటంటే 906.01 బై 900 ఇంటూ 45 ఇదండి లెక్క మొత్తం. డివైడెడ్ బై 900. 10066 ఉంది కదా, ఇంటూ 45. ఆన్సర్ వచ్చేసరికి 45 ఇదన్నమాట. ఇదే ఈ స్టెప్ ఇక్కడ వేసుకుంటాం. 45.300 చదరపు కిలోమీటర్లు ఇదన్నమాట. అసలు అది యాక్చువల్గా దీని అసలు వైశాల్యం అనమాట. ఇవి వచ్చినటువంటిది ఏంటిది? అసలు వైశాల్యం. ఓకే, అసలు వైశాల్యం అనేటువంటిది ఇంత వచ్చిందనమాట. ఓకే, మేబీ 2 డిజిట్స్ వరకు సరిపోతుంది, అంతవరకు వెళ్ళాలి. 2 లేకపోతే 3 డిజిట్స్ వరకు సరిపోద్ది అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువైతే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఓకే, స్టెప్ వేసాను కదా ఇక్కడ మీకు, స్టెప్ బై స్టెప్. అసలు ఎంత డీటెయిల్గా మీకు ఎక్కడ దొరకదు కూడా, ఎక్కడ లభించదు కూడా ఇది. ఓకే, అంటే ఇంత డీటెయిల్గా మీకు లభించాలని అంటే ఇంకా కష్టమే. చదరపు కిలోమీటర్ 2 రకాల లెక్కలు చెప్పాను మీకు. ఏ లెక్కలు చెప్పాను మీకు? ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మనం 2 రకాలైనటువంటి లెక్కలు అయితే మనం చూసాము. ఒకటి వచ్చేసరికి ఏంటంటే దూరాన్ని కొలిచేటప్పుడు చైన్లో వచ్చేటటువంటి మార్పులు, ఎక్కువ కొలత తక్కువ కొలత 2 రకాలు చెప్పుకున్నాము. అలాగే ఏదైనా ఒక వైశాల్యాన్ని కొలిచేటప్పుడు 2 రకాల లెక్కలు కూడా చెప్పుకున్నాం, టైప్ 1 టైప్ 2. ఓకే, రెండు రకాలు చెప్పాం, టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి. చైన్ కొలతల్లో చైన్ లెక్కలు మరి ఇవి చెప్పిన తర్వాత కూడా ఇంకా తప్పుగా చేస్తాము అని అంటే ఎవరు ఏం చేయలేరు. ఓకే, ఎందుకంటే చాలా డీటెయిల్గా నేను చెప్పాను, చాలా డీటెయిల్గా మీకైతే నేను చెప్పడం జరిగింది. చైన్తో సర్వేయింగ్ చేస్తాం, ఏదైనా దూరాలు అనమాట. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎంత దూరం ఉందనేది చూస్తాము, అది చైన్తో కొలుస్తాము. చైన్లతో కొలిచేటప్పుడు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే కొన్ని సందర్భాల్లో చైన్ పొడవు పెరిగిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో చైన్ పొడవు తగ్గిపోవచ్చు అనమాట. ఇలాంటి సందర్భాల్లో మనం అంతా కొలత చేసేస్తాం. మనం 45 చదరపు కిలోమీటర్లు అంట, చూడండి అక్కడ లెక్కిచ్చారు కదా. సో 30 మీటర్ల చైన్తో కొలిచింది, 45 చదరపు కిలోమీటర్ల ఏరియా కొలిచేశారు. అంతా కొలిచిన తర్వాత చూస్తే మనకి చైన్ పొడవు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు అంతా కొలవలేం కదా, మళ్ళీ కొలవలేం కాబట్టి ఎర్రర్ ఎంత ఉందో చూసుకొని, ఎర్రర్ అనేది ఎంత ఉందో చూసుకొని ఆ ఎర్రర్ని బట్టి లెక్క అనేది చేసేస్తాం అనమాట. సో 2 సూత్రాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. టైప్ 1 దూరాలు కొలిచేటప్పుడు L-L ఇంటూ కొలిచినటువంటి దూరము, అదొక సూత్రము. ఎక్కువ విస్తీర్ణాలు కొలిచేటప్పుడు L-L హోల్ స్క్వేర్ చేయాలి ఇంటూ కొలిచినటువంటి వైశాల్యం అన్నమాట. అదేలేండి, అంటే నాలుగు చెప్పుకున్నాము. అంటే టైప్స్ 2 టైప్స్ అని, ఒక 2 టైప్స్ అనమాట. దూరాన్ని కొలిచేటప్పుడు, విస్తీర్ణాన్ని కొలిచేటప్పుడు. దూరాన్ని కొలిచేటప్పుడు వచ్చేసరికి ఏంటంటే, అంటే దూరాన్ని కొలిచేటప్పుడు ఎప్పుడు కూడా L-L అనే వేసుకోవాలి. ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరు అది ఇక్కడ స్పెసిఫై చేయకుండా ఉంటుంది అనమాట. వైశాల్యం ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేయమన్నారన్నా కానీ, వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా L-L హోల్ స్క్వేర్ వేసుకోవాలి. వైశాల్యాలు క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడేమో హోల్ స్క్వేర్ వేసుకోవాలి, దూరాలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో మామూలుగా వేసుకోవాలి. అదే ఆ L' అనేదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పాను మీకు. L' ఈక్వల్ టు L ప్లస్ ఎర్రర్. ఎక్కువ పొడవు ఉండేటప్పుడు L ప్లస్ ఎర్రర్ వేసుకుంటాము. అలాగే తక్కువ పొడవు ఉండేటప్పుడు, తక్కువ పొడవు ఉండేటప్పుడు ఏం చేస్తాము? L మైనస్ ఎర్రర్ అనేటువంటిది వేస్తూ ఉంటాం అన్నమాట. అది సంగతి.
యా, ఇవి మనకు ఉండేటటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి చైన్ సమస్యలు. ఇవే 2 రకాలుగా ఇస్తూ ఉంటారు. దీన్ని ఇందులో ఇచ్చినటువంటి విలువలు ఎలా చేయమన్నా సరే మనమైతే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అసలు దూరం ఇచ్చేసి కొలిచిన దూరం ఎంత కనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటివి ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటో చూసి ఆ లెక్కను బట్టి మనమైతే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అంటే రివర్స్లో చేయాల్సినటువంటి లెక్కలు కూడా ఉంటాయి. కొన్ని అయితే ఏంటంటే మీకు ఇందులో ఉన్నాయి చూడండి. 4వ లెక్క, 4ది 30 మీటర్ల చైన్తో క్షేత్రాన్ని కొలవగా 16 హెక్టార్లు ఉంది. ఆ చైన్ 30 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు ఉన్నప్పుడు క్షేత్ర వైశాల్యము, అసలు క్షేత్ర వైశాల్యం ఎంత డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలాగే 20 మీటర్ల చైన్తో ఒక రహదారిని కొలిచినప్పుడు దాని యొక్క పొడవు 634.4 మీటర్లు ఉండింది. కానీ చైన్ 5 సెంటీమీటర్లు ఎక్కువ పొడవు ఉంది. ఇది కూడా సేమ్ లెక్క, అందులో కూడా పెద్ద విచిత్రం ఏం లేదు. ఒక రహదారిని కొలిచినప్పుడు దాని పొడవు 1000 మీటర్లు ఉంది. 30 మీటర్ల టేప్తో కొలిచారు. పని అయిపోయిన తర్వాత చూసినప్పుడు టేప్ 30 సెంటీమీటర్ల తక్కువ పొడవు ఉంది. మైనస్ వేసుకుంటాం అనమాట. ఓకే, మైనస్ వేసుకుంటాం, ఎల్ మైనస్ ఎర్రర్ వేసుకుంటాం, ఇలా వేస్తాం. అయితే 3వ ప్రాబ్లం ఉంది కదా, ఆ 3వదే ఒకటి కొద్దిగా జాగ్రత్తగా మనం అయితే అక్కడ చేయవలసి ఉంటుంది అనమాట. అందులో ఏమడిగారంటే దోషం అడిగారు. ఓకే, అందులో ఏమడిగారంటే దోషం అడిగారు. ఓకే, తప్పు కొలత, చైన్ యొక్క తప్పు కొలత మరియు దోషాన్ని అడిగారు అనమాట. 3వ సమస్య వీటన్నిటికంటే కూడా కొంచెం భిన్నంగా ఉండేటటువంటి సమస్య 3వది అనమాట. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని బట్టి అదంతా కూడా చేయవలసి అయితే ఉంటుంది. సో మనకి ఏ విలువలు అయితే ఇచ్చారో దాన్ని బట్టి అయితే మనం అక్కడ ముందుకి వెళ్ళాలి. అంటే కొంచెం రివర్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, పేజ్ నెంబర్ 21లో 3వ ప్రాబ్లం ఉంది చూడండి. పేజ్ నెంబర్ 21లో 3వ ప్రాబ్లం ఉందన్నమాట. అది కొద్దిగా వీటితో కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంచెం వేరేగా ఉండేది. అన్నీ ఒకేలా ఉండేటువంటివి ఉన్నప్పుడు అవి అడగరు కదా, వేరేగా ఉండేదే జనరల్గా అడుగుతూ ఉంటారు అనమాట. ప్రాబ్లం 3 ట్రై చేద్దాం. నాకు కూడా నేను చేయగలుగుతానో లేదో నాకే తెలియదు, ట్రై చేద్దాం. ఓకే, చేస్తే ఎలాగైనా మనం దాన్ని సాధించగలం అన్నమాట. 20 మీటర్ల చైన్తో ఒక రహదారిని కొలువగా కొలవగా దాని యొక్క పొడవు వచ్చింది ఎంత? దాని పొడవు 610.2 మీటర్లు. ఓకే, దాని పొడవు ఆల్రెడీ కొలిచినటువంటి పొడవు ఇచ్చేసారనమాట. ఇక్కడ ఆ రహదారి అంటే ఒరిజినల్గా దానికి ఉన్నటువంటి ఏమంటాం దాన్ని, ఒరిజినల్గా 612 మీటర్లు అయినా చైన్ యొక్క తప్పు కొలత అడిగారు. ఇక్కడ చైన్ యొక్క తప్పు కొలత అంటే దోషము, తప్పు కొలత మరియు దోషము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి లెక్క అనమాట. ఇది చెప్పుకున్న తర్వాత ఈ క్లాస్ ముగించుకున్నాం. ఇది చాలా వాల్యుబుల్ క్లాస్ అనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లెక్కల్లో మీకు ఏదైనా సరే వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. కనుగొనండి. ఓకే, దాని కొలవగా వచ్చిందేమో 610, అసలు పొడవు వచ్చేసరికి 612 మీటర్లు. ఓకే, చైన్తో కొలిచినప్పుడు పొడవు ఏమో 610.2 వచ్చిందనమాట కొలవగా వచ్చినటువంటిది. అసలు పొడవు అయితే కనుక ఇక్కడ అసలు పొడవు ఇచ్చేసారనమాట. మన సూత్రం ఏంటి, మనకి సూత్రం ఏంటి ఇక్కడ జనరల్గా చైన్ యొక్క అసలు పొడవు, అదే మనకు ఉన్నటువంటి సూత్రం ఏంటండి, అంటే అసలు దూరం ఈక్వల్ టు ఎల్ డాష్ బై ఎల్. ఇది ఎందుకు దూరమే కాబట్టి మనం ఓన్లీ స్క్వేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలవగా వచ్చిన దూరము. కొలవగా వచ్చినటువంటి దూరము ఇది లెక్క ఇక్కడ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ. ఓకే, మనకి ఏంటంటే ఇచ్చేసారు, అసలు దూరం ఇచ్చేసారు. ఓకే, దాన్ని కొలిచినప్పుడు ఏంటంటే అసలు దూరం ఇచ్చారు, దాన్ని బట్టి మిగిలినటువంటి విలువలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు దూరం వచ్చేసరికి ఎంత, 612. మనకి ఏం కనుక్కోమంటున్నారు ఇక్కడ, ఎల్ డాష్ కనుక్కోమంటున్నారు.
బై ఎల్ వచ్చేసరికి ఎంత, ఎన్ని మీటర్ల దీంతో 20 మీటర్ల దాంతో మనకి కనుక్కున్నారు. ఇక దోషం కదా కనుక్కోవాలి మనం. అప్పుడు ఏంటంటే కొలవుగా వచ్చినటువంటి దూరం ఎంత, ఇక్కడ మనకి కొలవుగా వచ్చినటువంటి దూరము 610.2 మీటర్లు. ఇది ఈక్వేషన్ అండి. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అర్థమైందా? దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. అసలు దూరం ఉంది అంటే విలువలన్నీ ఇక్కడ రాసుకుందాం. ఓకే, అసలు దూరం ఎంత, అసలు దూరము 612 మీటర్లు. రైట్, కొలవుగా వచ్చిన దూరం ఎంత, ఇదే ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం అనమాట. కొలవుగా వచ్చినటువంటి దూరం ఎంత ఉంది మనకి, 610.2 మీటర్లు ఉంది. ఓకే, చైన్ పొడవు ఎంత ఉంది, చైన్ పొడవు 20 మీటర్లు. ఇవి మనకి ఇచ్చినటువంటి విలువలు అనమాట. దీన్ని బట్టి మనకి ఏం కనుక్కోమంటున్నారు, ఇక్కడ దోషాన్ని కనుక్కోమంటున్నారు. ఓకే, ఆ తప్పు కొలత ఎంత కొలిచింది ఏంటనేది ఆ దోషాన్ని ఇక్కడ మనకి కనుక్కోమని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది మనం ఇక్కడ కనుక్కోవాల్సినటువంటి విషయము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఇమీడియట్గా మనం దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఆలోచన అయితే చేయాలన్నమాట. ఈక్వేషన్ వచ్చేసరికి 612 ఈక్వల్ టు ఎల్ డాష్, ఈ విలువ లేదు కాబట్టి 20 ఇంటూ 610.2. దీన్ని ఎలాగా సింప్లిఫై చేస్తామో ఒకసారి మీకు ఏమైనా ఆలోచన వస్తుందా? కొద్దిగా దీనికి మ్యాథ్స్కి సంబంధించిన ఆలోచన ఉంటే సరిపోద్ది. నాకు కూడా లెక్కలైతే ఏమీ రావు, అన్నీ నేర్చుకునేదే విధంగా చేస్తూ ఉంటాం అనమాట. దీనికి ఇలాగ మనం ఈక్వేషన్ చేద్దాం. సో 612 ఇంటూ 20 ఈక్వల్ టు ఎల్ డాష్, సారీ ఎల్ డాష్ అంటే డాష్ పైన పెట్టాలి, డాష్ ఎప్పుడు కూడా కింద కాదు. ఎల్ డాష్ ఇంటూ 610.2. ఇలా ఈ రెండింటిని గుణించామన్నమాట. ఈ ఈక్వేషన్ చేసాం కదా, ఈ 612 ఇంటూ ఇది ఇలాగా చేసినప్పుడు 612 ఇంటూ 20. ఓకే, 612 ఇంటూ 20 ఈక్వల్ టు ఎల్ డాష్ ఇంటూ 610.2. ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి సూత్రం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని మనకి ఏం చేసుకోవాలి, మనం ఎల్ డాష్ మనకి కావాలి. ఇక్కడ మనకి ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటనమాట, ఎల్ డాష్ మనకి కావాలి. కాబట్టి ఎల్ డాష్ మనకు కావాలి అని అంటే ఏం చేస్తాం, ఇక్కడ 612 ఇంటూ 20 బై దీన్ని యువతలే తీసుకొస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది, అప్పుడు 610.2. ఇది ఈక్వేషన్. ఇలా అయితే మనకి ఎల్ డాష్ వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ సింపుల్గా సపరేట్గా వేద్దాం. ఎల్ డాష్ ఈక్వల్ టు 612 ఇంటూ 20 బై 610.2. ఇలా చేసినప్పుడు మీకు ఈ వాల్యూ రావడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇలా చేయాలి. అప్పుడు దాన్ని సింప్లిఫై చేయండి, ఏమాత్రమైనా చేయగలిగితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఓకే, అరౌండ్ 20.06. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 20.06 అలా వస్తుందన్నమాట. ఓకే, ఇది ఎల్ డాష్. ఎల్ డాష్ వచ్చేసరికి 20.06 అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. 058 అని ఉంది కదండి, 058 59 అలా వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని 6 చేసుకోవచ్చు అనమాట. 58 కానీ 59 కానీ అలా వచ్చేటప్పుడు దాన్ని 6 చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి ఇంకా బాగా ఉత్సాహం బాగా పెరిగి, ఓకే, మనకి ఇంకా బాగా ఇదయ్యి దీన్ని మళ్ళీ మనము సింప్లిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసే ఉన్నాం అనుకోండి, ఎల్ డాష్ విలువ మనకు వచ్చేసింది కాబట్టి ఎల్ డాష్ బై ఎల్ కొడదాం మళ్ళీ. ఓకే, మళ్ళీ దాని ఎల్ డాష్ విలువ వచ్చేసింది కదా, ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము మనకి టెస్టింగ్ అనమాట. ఇలా చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి ఏం రావాలి, అసలు దూరం రావాలి. అసలు దూరం పక్కన పెట్టండి, అది విలువ మనకు ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఎల్ డాష్ ఎంత వచ్చింది, ఇక్కడ 20.06 వచ్చింది కదా, బై ఎల్ ఈక్వల్ టు 20 కదా, ఇంటూ ఇప్పుడు కొలిచినటువంటి దూరం ఎంత ఇక్కడ. ఓకే, కొలిచినటువంటి దూరం ఎంత ఇక్కడ 610.2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రావాలన్నమాట, మిగిలినటువంటి అసలు దూరం రావాలి మనకి. అంటే ఇది ఎక్స్ట్రా స్టెప్, ఇది ఊరికే నేను టెస్ట్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. మన ఆన్సర్ అయితే వచ్చేసింది ఇక 20.06 అనేది. 20.06 అనేది రైటా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఇలా మనం దీన్ని వేసి ఇలా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఇలా చేసుకున్నప్పుడు కూడా వస్తే రావచ్చు దీని ఆన్సర్. మరి అలా వచ్చేస్తే 0.06 డివైడెడ్ బై 20
1.003 వచ్చింది కదా, 1.003 ఇంటూ 610.2 612.03 అలా వచ్చింది కదా, అసలు దూరం అనమాట అది. టెస్టింగ్ ఇది అంతే, మనకు ఆల్రెడీ అసలు దూరం మన దగ్గర ఉంది విలువ 612, జస్ట్ 0.3 ఆల్రెడీ విలువ మన దగ్గర ఉందన్నమాట. అసలు దూరం మన దగ్గర ఉంది కదా 612, ఇది వచ్చింది కదా ఇక్కడ 612.03. ఓకే, పాయింట్స్ కొన్ని తేడాలు ఉంటాయి, అంటే ఫ్రాక్షన్స్ పర్వాలేదు, చిన్న చిన్నవి పర్వాలేదు అనమాట. 611.7 మీరు ఎక్కడ మిస్ అయ్యారో తెలీదు. ఇది కదా మనకు వచ్చినటువంటి దాన్ని బట్టి. ఎందుకు మనం ఇక్కడ 20.06 వేసాం, మనం 20.06 వేసాం. ఇంతకుముందు మనం చేసినప్పుడు ఎంత వచ్చింది, 20.058 ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా, ఆ వాల్యూ అంతా మీరు తీసుకుని ఉంటే ఇక్కడ తేడాలు వస్తాయన్నమాట. మనం దాన్ని సవరించుకుని చేసాం కదా, సవరించుకుని చేయడం బట్టి ఈ 0.3 వాల్యూ అనేది ఇక్కడ మనకి కొద్దిగా పెరిగిందనమాట. లేదంటే 612 అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం మీరు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఒక్కటే మనకున్న దాంట్లో కొద్దిగా కష్టంగా ఉండేటువంటి ప్రాబ్లము. మిగిలినటువంటివన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. చూడండి, ఈ లెక్క మాత్రమే ఉంటుంది. దీంట్లో దోషం అడిగారు కాబట్టి ఇదే అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ దోషము అడిగారు అన్నమాట. ఎల్ డాష్ అడిగారు, ఎల్ డాష్ ఎంత అని అడిగారు. ఈ లెక్కలో ఇంపార్టెన్స్ అదనమాట. అంతే, అంటే దాని పెద్ద విషయమేం కాదండి. మనకు ఆల్రెడీ 612 వచ్చేసింది కదా, 0.3లు పాయింట్ అవన్నీ పెద్ద విషయం అయితే ఏమీ కూడా కాదు. ఫ్రాక్షన్స్ మనం వేసుకునే దాంట్లో తేడాలు ఉంటాయి. క్యాలిక్యులేటర్లో కొడితే ఒక 10 పాయింట్లు ఉంటాయి. పాయింట్ తర్వాత ఫ్రాక్షన్స్ అనేటువంటివి అలా ఒక 10 వరకు కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి అవి మనకి పెద్దగా ఇదేం లేదు. కాబట్టి ప్రాబ్లం 3 మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ దోషం కనుక్కోవాలి. మిగిలినవన్నీ కూడా అసలు దూరం ఎంత, అసలు పొడవు ఎంత, అసలు వైశాల్యం ఎంత, ఇవే అడుగుతారు. కేవలం దీంట్లో మాత్రమే దోషం అడుగుతారనమాట. ఇదొక టైప్ ఆఫ్ లెక్క. ఓకే, దోషం అడిగినప్పుడు ఏం చేయాలనేది ఎలాగ చేసామో నేనైతే చెప్పాను. ఈ ఈక్వేషన్స్ ఎలాగ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు రాసుకుంటేనే గుర్తుంటుంది, లేకపోతే ఇదంతా కూడా చేయలేం. సో చైన్ లెక్కలు ఇలాగ మనకి ఉంటాయి. పొరపాటున ఎప్పుడైనా చైన్ లెక్కలు ఏమైనా ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి మనం అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్ అని ఏమైనా అనిపించిందా? ఏమైనా ఈ చైన్ లెక్కలు అనేటువంటివి ఏమైనా కొద్దిగా ముఖ్యం, పర్వాలేదు, ఇవన్నీ ఏమైనా అనిపించిందా? అంటే కొత్తగా ఏమైనా నేర్చుకునేది ఏమైనా ఉందా? ఆల్రెడీ మీకు ఉన్నదే మళ్ళీ ఇంకోసారి నేనేమైనా చెప్పడం జరిగిందా కొత్తగా ఎవరికైనా సరే? ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. చాలా వరకు చాలామందికి ఇవి తెలియవు అనమాట. ఈ చైన్ ప్రాబ్లమ్స్లో బేసిక్స్ ఉండవు కాబట్టి అది 2 రకాలు ఉంటాయనే తెలియదు. నేను చెప్తున్నాను కదా, చాలామందికి ఈ చైన్ ప్రాబ్లమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయనే విషయం కూడా తెలియదు అనమాట. ఈ 2 టైప్స్ ఉంటాయి. దూరాన్ని కొలిచేటప్పుడేమో మామూలుగా వేసుకుంటాము, L'/L వేసుకుంటాం. అదే వైశాల్యాన్ని కొలిచేటప్పుడేమో L'/L² వేసుకుంటాం అన్న విషయం చాలా వరకు అది తెలియదు అనమాట. ఓకే, మొదటిసారి చేస్తే మరి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పేటప్పుడే మీరు నోట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడైనా సరే నేను చెప్పేటప్పుడే మీరు అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. అలా నోట్ చేసుకోవడాన్ని బట్టి మీకు అది ఉంటుంది. అవి చేస్తే మీకు ఈజీగా వస్తాయి. ఇవి లెక్కలన్నీ చేయండి, దాంట్లో ఉన్నవన్నీ చేయండి. అన్నిట్లోనూ కూడా అసలు పొడవు ఎంత, అసలు వైశాల్యం ఎంత అని అడుగుతుంటారు. మరి దోషం కనుక్కోవాలంటే అలాగేనండి. మరి దోషాన్ని ఎలా కనుక్కుంటాం? దోషాన్ని కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇదొకటి ప్రాక్టీస్ చేయండి. ఈ చైన్ లెక్కలు మనకి చాలా ముఖ్యము. ఎప్పుడైనా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. అన్నీ చేయండి. ఇప్పుడు ఈ లెక్కలన్నీ చేసేయగలుగుతారు మీరు. ఇందులో ఉండేటువంటి లెక్కలన్నీ చేసేయగలుగుతారు. నాకు అసలే లెక్కలు అనేవి చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. అయినా నేను మళ్ళీ ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది నాకు. కాబట్టి ఇప్పుడైతే మీరు ఈ చైన్ లెక్కలు అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, చైన్ లెక్కలు అయితే ఈరోజు మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. అది చాలా చాలా ముఖ్యం. ఓకే, క్షేత్ర వైశాల్యము అవన్నీ కావాలంటే మన వీడియో చూడండి. క్షేత్ర వైశాల్యం గురించి చాలా డీటెయిల్గా ఇచ్చాం. మన బుక్లో ఉండేటువంటి దాంట్లో విలువలన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి. అందులో టైపింగ్ మిస్టేక్స్ ఉంటాయన్నమాట. ఈ టైపింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం దాన్ని మనం ఎంత అటెంప్ట్ చేయాలనుకున్నా కూడా చేయలేము. అవన్నీ కరెక్షన్ చేస్తూ నేనైతే అక్కడ మీకు ఇచ్చాను. అందులో అయితే నేను మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దీంట్లో
ఆ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఇచ్చాను. 10 నిమిషాలు మంది కాదు అనుకుని చూడాలి. మరి వీడియోలు చూడకపోతే కష్టం. ఈ టైంలో ఏంటంటే వీలైనంత వరకు మనం వీడియోలు చూస్తూ ఉండాలన్నమాట. ఇది ఓకే కదా కొంతవరకు? ఇంకా ఇంకా మనకి మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ ఏం మిగిలాయి అంటే బయలుజల మార్గం ఒకటి మిగిలాయి. అదేవిధంగా ఈ కరెంట్ మీటరు, వాటర్ మీటర్ అని చెప్పేసి అవి మిగిలాయి అనమాట. ఏంటంటే అక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఏంటంటే ఒకవైపు కాంట్రాక్షన్ కలిగినటువంటి నిర్మాణము, రెండు వైపులా కాంట్రాక్షన్ కలిగిన నిర్మాణము, అలాగే రెండు వైపులా కాంట్రాక్షన్ లేని నిర్మాణం అని చెప్పేసి వియర్స్ అని ఉంటాయండి. వియర్స్ ఓకే, నాచ్ లేదా త్రిభుజాకారంలో ఉండేటువంటి వియర్స్ అని ఉంటాయి అన్నమాట. వీనాచ్ అని ఉంటాయి. నవీన్ గారు చూడండి, వీనాచ్ అని ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఇదే చాప్టర్లో ఉంటాయని అంటే నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలు అని ఉంటుంది. నీటి ప్రవాహాన్ని కొలిచేటటువంటి సాధనాలు అని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏముంటాయంటే మనకి ఫ్రాన్సిస్ సూత్రాలని ఉంటాయి. అవి మనకి చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఫ్రాన్సిస్ సూత్రాలు, ఓకే, ఫ్రాన్సిస్ సూత్రాలు అని ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చాలా ముఖ్యం మనకి. ఫ్రాన్సిస్ సూత్రాలు, ఓకే. అది చిన్న పాయింట్ చెప్పేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉంది. ఈ లోపు అది కంప్లీట్ చేసిన తర్వాత అది చెప్పేసి అది క్లాస్ అయితే ముగిస్తాను. ఓకే, లాస్ట్లో అది చెప్పుకుందాం. ఇక్కడ అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయనుకుంటా. అంటే అవి ఇచ్చినంత అయితే మనకైతే లేవు. ఇందులో ప్రాబ్లమ్స్ ఇచ్చినంత వరకు అయితే మనకి లేదనమాట. ఓకే, దీంట్లో ఫ్రాన్సిస్ సూత్రాలు అని ఉంటాయి. మీకు పేజ్ నెంబర్ 61. ఓకే, మరి మీకు ఎక్కడ దొరుకుతాయి ఈ టైంలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఇలా చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా మ్యాటర్ మీకు దొరుకుతుంది, కానీ ఇప్పుడు ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? చాలామంది ఏంటంటే ఆన్లైన్ క్లాసులు చాలా చులకనగా చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి దీని తాలూకు విలువ, వాల్యూ ఇవన్నీ కూడా తెలియవు. మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అందులో ఇంజనీరింగ్లో ఇవన్నీ మీకు ఇప్పుడు దొరకాలి అని అన్నా, లేదా ఇప్పుడు మీకు డౌట్స్ క్లారిఫై చేయాలన్నా ఎవరు చేయలేరు. ఓకే, కాబట్టి ఒకటి చూద్దాం. సో నీటి ప్రవాహం గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే 3 సూత్రాలు ఉంటాయన్నమాట. వాటిని ఏమని పిలుస్తామంటే వాటిని జనరల్గా మనం ఏమని పిలుస్తామంటే ఫ్రాన్సిస్ సూత్రాలు అని పిలుస్తాం అన్నమాట. ఓకే, రేపు చెప్తాను మళ్ళీ దాని గురించి. అయినప్పటికీ కూడా ఒకసారి అయితే చూడండి. ఫ్రాన్సిస్ సూత్రాలు మనకి కొన్ని ఏముంటాయంటే ఈ నీటిని అంటే వాటర్ ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు వాటి దగ్గర ఏముంటాయంటే కొన్ని రకాల నీరు పారించేటప్పుడు ఎంత నీరు పారింది, ఈ కాలువల నుంచి ఎంత నీరు వెళ్ళింది, ఇలాంటివి మనకి కావాలనుకునేటప్పుడు ఏంటంటే మనకి కావాలనుకునేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని నిర్మాణాలు చేస్తారనమాట. దాన్ని బట్టి అందులో నుంచి ఎంత నీరు వెళ్ళింది అనేది క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారనంటే వియర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఏంటంటే వియర్స్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. వీర్స్ లేకపోతే VEIRS, వియర్స్ అని పిలుస్తూ ఉంటారు. సో నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలు ఏంటనమాట? నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలు. నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలు ఇవన్నమాట. దీంట్ని ఏమంటారంటే వియర్స్ అని అంటారు. ఇందులో ఏముంటాయంటే మనకి ఒకటి వచ్చేసరికి రెక్టాంగులర్ వియర్. ఇది ఎక్కడా లేదు, ఎగ్జామ్లో దీని బిట్స్ వచ్చాయి, అందుకని నేను ఇది చెప్తున్నాను. వింటే మీరు ఉపయోగపడుతుంది మీకు. ఓకే, ఫస్ట్ వన్ ఏమో రెక్టాంగులర్ వియర్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రెపిజాయిడల్ వియర్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీనాచ్. ఇన్ని ఉన్నాయి వియర్స్. మనకి ఒకటే ఇచ్చారు కదా, ఈ ప్రశ్నలు మాత్రం ఈ మూడిట్లోనే అడుగుతూ ఉంటారు. మన బుక్లో ఇచ్చినవి వీనాచ్ ఒకటి ఇచ్చేసి ప్రశ్నలు ఈ మూడిట్లోనే అడిగేస్తున్నారనమాట. ఏం న్యాయం అండి అది? ఓకే, రెక్టాంగులర్ వియర్ ఏంటి, అలాగే ట్రెపిజాయిడల్ వియర్ ఏంటి, వీనాచ్ ఏంటి అనేది మనమైతే చక్కగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకి బాగా ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ బాగా తెలిసినటువంటిది వీనాచే కాబట్టి వీనాచ్ గురించి ముందు చూద్దాము. వీనాచ్ అనమాట. ఈ వీనాచ్లో ఈ ఫ్రాన్సిస్ సూత్రం ప్రకారం దీని తాలూకు ఫార్ములా ఏముంది? ఇక్కడ వీనాచ్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి వింటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంతమంది హడావుడిగా ఇప్పుడు చూడండి, ఏదైనా సినిమా అయ్యేటప్పుడు సినిమా ముగించేటప్పుడు కొంతమంది ఏంటంటే ఆ క్లైమాక్స్ ఎంత ఊహించేసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోతుంటారు అనమాట. ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు.
కొంతమంది ఏంటంటే అలాగ ఉంటారు. కొంతమంది ఏంటంటే చివరి టైటిల్స్ అన్నీ పడిపోయి ఎండ్ కార్డ్ పడిపోయింది చీకటి అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తూ ఉంటారనమాట. అలాగా మన వాళ్ళు ఏంటంటే కంగారు ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పడానికంటే ముందు కనీసం ఒక 95 మెంబర్స్ వరకు పైనే ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఏంటంటే ఇంకా అయిపోయింది అనుకుంటారనమాట. ఇంకా అవ్వదు అంత తొందరగా ఇక్కడ. సో వీనాచ్కి సంబంధించినటువంటి వియర్లో మనకి ఇక్కడ సూత్రం ఏంటంటే Q ఈక్వల్ టు 0.0138 ఇంటూ హెచ్ పవర్ 5/2. ఇందులో మనకి లెక్క చేయమని ఇలాంటివి ఏమి అడగరు, కానీ అట్లీస్ట్ ఈ ఫార్ములా అడుగుతుంటారు. ఒక అగ్రిసెట్లో ఈ ఫార్ములా అయితే మనకి అడిగారనమాట. యాక్చువల్గా క్యూ అంటే ఏంటి, ఇక్కడ నీటి ఘనపరిమాణం. దాన్ని ఎలా చెప్తారు, లీటర్స్ పర్ సెకండ్ అని చెప్తూ ఉంటాము. అలాగే హెచ్ వచ్చేసరికి ఏంటంటే నీటి ఎత్తు, సెంటీమీటర్స్లో చెప్తారనమాట. ఇవన్నీ ఇంతవరకే మనకి దీంట్లో అయితే ఉందన్నమాట. వీనాచ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవే మనకి ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకి ఈ ఈ ఈ నాచ్లు కనుక మనము చూసుకుని ఉంటే వీనాచ్నే ఇంకా ఏమని పిలుస్తారని అంటే, వీనాచ్కి ఇంకొక పేరు ఏంటంటే త్రిభుజాకార వేయరు. దీని ఏమంటారంటే త్రిభుజాకార వేయర్ అని కూడా పిలుస్తారు. వీనాచ్కునేటువంటి మరొక పేరు ఏంటంటే త్రిభుజాకార వేయర్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. సో దీని తాలూకు సూత్రం వచ్చేసరికి 0.0138 ఇంటూ హెచ్ పవర్ 5/2 అనేది దీనికి సంబంధించినటువంటి సూత్రం. సో రెండవ ఇది మనం చూస్తే ఏంటంటే, రెండవ సూత్రం విషయానికి వస్తే ఏంటంటే రెక్టాంగులర్ వేర్ కూడా ఉంటుంది ఒకటి. ఓకే, మీకు చెప్పాను కదా, రెక్టాంగులర్ వేర్ ఒకటి, ట్రెపిజాయిడల్ వేర్ ఒకటి, అలాగే వీనాచ్ అని చెప్పేసి ఈ మూడింటికి 3 సూత్రాలు అయితే మనం చెప్పుకున్నాం కదా. సో దీంట్లో చూసినప్పుడు ఏంటంటే రెక్టాంగులర్ వేర్ సూత్రం చెప్పేస్తాను. అక్కడ మీరు రాసుకోండి రెక్టాంగులర్ వేర్ అని చెప్పేసి. రెక్టాంగులర్ వేర్ సూత్రం వచ్చేసరికి ఒకవైపు కాంట్రాక్షన్ కలిగిన నిర్మాణము రెండు వైపులా కాంట్రాక్షన్ కలిగిందనమాట. రెండు వైపులా కాంట్రాక్షన్ కలిగినటువంటిది. దీన్నే మనం ఏమంటున్నామంటే రెక్టాంగులర్ వేర్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో దాని తాలూకు సూత్రం ఏంటప్పుడు Q ఈక్వల్ టు 0.0184 ఇంటూ L-0.2 ఇంటూ హెచ్ ఇంటూ హెచ్ పవర్ 3/2. ఇది రెండు వైపులా కాంట్రాక్షన్ కలిగినటువంటి నిర్మాణము. దాన్నే మనకి ఏమని పిలుస్తారని అంటే రెక్టాంగులర్ వేర్ అని అంటారు. ఇది మనకు అందులో ఇవ్వలేదన్నమాట. ఇది అడిగారు ఒకసారి అగ్రిసెట్లో పెట్టి, ఇదే అడిగినట్టున్నారు. ఓకే, ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్ అనమాట. రెక్టాంగులర్ వేర్ యొక్క సూత్రం ఏంటి అని చెప్పేసి. సో రెక్టాంగులర్ వేర్లో దానికి సంబంధించినటువంటి సూత్రాన్ని అదే ఎలాగ మనము కనుక్కుంటాము అని అంటే ఇలా అనమాట. వేర్కి ఇరువైపులా కాంట్రాక్షన్ ఉన్నప్పుడు దీన్ని వాడతాం. ఓకే, రెండు వైపులా కూడా కాంట్రాక్షన్ కనుక ఉంది అని అనుకోండి, అప్పుడు దీన్ని అయితే వాడతాం అనమాట. అదే రెండు వైపులా కాంట్రాక్షన్ లేదనుకోండి, కాంట్రాక్షన్ లేనివి, దాని సూత్రం ఏంటో తెలుసా, దీనికి సంబంధించినటువంటిదే. రెండు వైపులా కాంట్రాక్షన్ లేని దానికి సూత్రం ఏంటి అని అంటే, రెండు వైపులా సరే కాంట్రాక్షన్ ఉన్నప్పుడేమో దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. సో లేనప్పుడు ఏంటి, ఏంటనమాట, ఇక్కడ ఉంది కదా Q ఈక్వల్ టు 0.0184 ఓకే 184 ఇంటూ L ఇంటూ లేద్దాం L ఇంటూ హెచ్ పవర్ 3/2. ఇది ఇదొక సూత్రము, ఇక్కడ ఉన్నటువంటిది ఇదొక సూత్రము. రెండు రకాలైనటువంటి సూత్రాల గురించి అయితే చెప్పుకున్నాము. రెక్టాంగులర్ వేర్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే, రెక్టాంగులర్ వేర్స్లో చూసేటప్పుడు రెండు వైపులా కాంట్రాక్షన్ ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే ఇరువైపులా కాంట్రాక్షన్ ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే రెండు వైపులా కాంట్రాక్షన్ లేనప్పుడు ఒకలాగా అనమాట. ఇలాగ మనకి రెండు రకాలైనటువంటి ఫార్ములాస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా.
సో ఇదేమైనా మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అన్నమాట. అది ఇంకా దీని దగ్గరే మనకేముంటాయంటే ఇదే సిపోలెట్టి వేర్ అంటే ట్రిపజాయిడల్ వేర్ అని చెప్పాను కదా పైన, దీన్ని ఏమంటామంటే సిపోలెట్టి వేర్. దీన్నే సిపోలెట్టి వేర్ అంటారు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. వీనాచ్లో మనం చూసినప్పుడు ఏంటంటే వీనాచ్ యొక్క సూత్రము ఇక్కడ ఇంపార్టెంట్, ఇదొక వేరు. అలాగే రెక్టాంగులర్ వేర్స్లో కనుక చూస్తే రెక్టాంగులర్ వేర్స్లో 2 రకాలు ఉన్నాయి. 2 వైపులా కాంట్రాక్షన్ ఉంటే ఒకలాగా, 2 వైపులా కాంట్రాక్షన్ లేకపోతే ఒకలాగా అనమాట. ఈ 2 రకాలైనటువంటి సూత్రాలు చూస్తాము. అలాగే ఒకవైపు కాంట్రాక్షన్ ఉంటే ఒకలాగా చూస్తూ ఉంటాం అనమాట. అది కూడా సూత్రం ఉంది. 0.84 అంటే L-0.1 వస్తుంది అక్కడ ఇంటూ హెచ్ ఇదంటే. కాబట్టి ఒకసారి చూడండి, మళ్ళీ మీకు వీలైతే రేపు ఒకసారి దీని గురించి రేపటి నుంచి మళ్ళీ మనం అంటే రేపు మళ్ళీ దీని గురించి అయితే ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే, ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఏమో మరి ఇది ఏమైనా అర్థమైందో లేదో నాకైతే తెలీదు. ఎందుకు ఇది డైరెక్ట్ అగ్రిసెట్ బిట్స్ అండి, ఇవి కూడా చదవాలి. ఇవి చదవకుండా మనం ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవడానికి అయితే లేదు. కాబట్టి ఇవి ముఖ్యమన్నమాట. ఈ ఒకవైపు కాంట్రాక్షన్ ఉండేదానికి ఫార్ములా ఏంటి, 2 వైపుల కాంట్రాక్షన్ ఉండేదానికి ఫార్ములా ఏంటి, అలాగే 2 వైపుల కాంట్రాక్షన్ లేని దానికి ఫార్ములా ఏంటి, సిపోలెట్టి వీర్ అంటే ఏంటి, రెక్టాంగులర్ వీర్ అంటే ఏంటి, అలాగే దాన్ని వీనాచ్ సంబంధించినటువంటి ఇదేంటి, మొత్తం 4 ఈక్వేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి చాలా చాలా ముఖ్యము ఈ అగ్రిసెట్లో. ఎందుకంటే తక్కువ టైంలో ఇవన్నీ కూడా ఇప్పుడైతే చెప్పలేము. ఒకవేళ విలువలు ఇచ్చి దాని మీద ఏదైనా ప్రాబ్లం ఇస్తే మనం ఇబ్బంది అవుతాం. కాబట్టి పవర్లో 3/2 అలాంటివి ఉన్నాయి కాబట్టి వీటి నుంచి ప్రాబ్లం ఇస్తారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. పవర్లో ఎక్కువగా అలా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మేబీ ఇవ్వకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఒకసారి అయితే మరి జాగ్రత్తగా చూడండి. మీకు 2 రకాలైనటువంటి చెప్పాను, చైన్ ప్రాబ్లమ్స్ చెప్పాను, ఈ ఇయర్స్ గురించి చెప్పాను. ఈ బయాలజీల మార్గంలో ప్రాబ్లమ్స్ ఎలా రేపు చేయాలో అవన్నీ చూసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ముగించుకోవచ్చు అనమాట. ఓకే, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాను, రాశారా? దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మ్యాచింగ్స్తో ఒక ఎగ్జామ్ పెట్టాను, అది రాశారా? మ్యాచింగ్స్తో ఒక ఎగ్జామ్ అయితే పెట్టుకున్నాం, అది రాయడం జరిగిందా? అలా కొన్ని వెరైటీ పరీక్షలు ఉంటాయి. ఇంతకు ముందు కూడా పెట్టాను అవన్నీ కూడా. సో ఈరోజు 2 పరీక్షలు పెట్టేసాం మీకు. ఒకటేమో మ్యాచింగ్స్ పరీక్ష ఒకటి పెట్టాము, ఇంకొక గ్రాండ్ టెస్ట్ ఒకటి పెట్టాము. అలాగే మీకు చాలా పరీక్షలు అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుందండి. పరశురామ్ గారు, కమలా గారు, బాగుంది సార్. అలా ఉంది, ఇంకొక పరీక్ష కూడా ఉంది, ఇంకోటి కూడా చేస్తాను, అది కూడా పెడతాను. సో అలా చేస్తే మనకు కొద్దిగా ఇదవుతాయి అనమాట. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి కూడా నేను అవకాశాన్ని కల్పిస్తాను. కొన్ని ప్రాక్టీస్ చేయడానికి కొంత అవకాశం అయితే కల్పిస్తాను. కాబట్టి కొద్దిగా ఆల్మోస్ట్ మనం హాఫ్ ఎగ్జామ్స్ పెట్టేసుకున్నాం. ఓకే, హాఫ్ ఎగ్జామ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. అవి బేసిక్స్ అండి. ఇప్పుడు హ్యాండ్అవుట్ అనేది ఏంటంటే బేసిక్స్ అనమాట. అవి ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అన్నిట్లో కనీసం దాంట్లో నుంచి ఒక 10 నుంచి 20 బిట్స్ అయినా మీకు రిపీటెడ్గా అలా వస్తాయి అన్నమాట. చాలామంది అవే తప్పు రాస్తున్నారు. అందుకే ఆ పరీక్షలు ఎక్కువగా పెట్టుకున్నాం. అలాగే మిగిలినటువంటి పరీక్షలు కూడా మీకు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాం. ప్రస్తుతానికి ఇంకా లేదు, ఈ అవనివ్వండి 20 టెస్టులు అయ్యాయి కదా, అరౌండ్ మనం 30 టెస్టులు చేరుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ప్రాక్టీస్కి అవకాశం ఉంటే చూద్దాం. ఎందుకంటే ఇంకా పేపర్లు చేయాల్సినటువంటివి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పట్లో ఉండదు, ఎప్పుడొకప్పుడు ఇస్తూ ఉంటాను. ఈరోజు మరి 2 టెస్టులు పెట్టాం. అలాగే తర్వాత వచ్చేటటువంటి పరీక్షలు ఏంటంటే ఎకనామిక్స్ ఒకటి పెట్టేస్తాను. ఓకే, అవునండి, అవును, ఆక్సిజన్ లాంటిది బేసిక్స్ అనమాట. అవి తెలుసుకోవాలి. అవన్నీ కాకుండా ఏవేవో చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంటుందంటే మనకి కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. చాలా కన్ఫ్యూజన్ బేసిక్స్ చదవడం మర్చిపోతూ ఉంటాం. అన్నీ చదువుకుని బేసిక్స్ అనేటువంటివి చదవకుండా వెళ్ళిపోతుంటాం అనమాట ఎగ్జామినేషన్స్కి. ఓకే, సో ఇది పరిస్థితి. కాబట్టి అవన్నీ చదవండి. ఇప్పుడు ఏవైతే ఇస్తున్నాం అన్నీ కూడా చదవండి. అన్నీ కూడా రివిజన్ అయితే బాగా చేసుకోండి. పరీక్షలన్నీ పెట్టేస్తున్నాం. ఒక వారం రోజుల్లో మళ్ళీ మిగతా మ్యాక్సిమం పరీక్షలన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి రోజు 2 మ్యాక్సిమం అలా పెడుతూ వెళ్తూ ఉంటాను. ఎకనామిక్స్ ఒకటి, ఎక్స్టెన్షన్ ఒకటి చదువుకోండి 2 రోజుల్లో. రేపటి నుంచి రేపు పెట్టేస్తాను ఎకనామిక్స్. ఓకే, రాత్రి అంతా బాగా చదువుకోండి, ఉదయం కూడా బాగా చదవండి. చదివేసిన తర్వాతే పరీక్షలు రాయండి, రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఎకనామిక్స్ ఎగ్జామ్స్ పెట్టేసిన తర్వాత, ఎక్స్టెన్షన్ కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని గ్రాండ్ టెస్ట్లు, మళ్ళీ కొన్ని ఇవి పెట్టుకుంటే మీకు అనుకునే టెస్టులన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. ఓకే,
అలాగే ఒక 20 టెస్టులు ఎంతో పెట్టాము, దానికి మీకు ఒక పోస్ట్ ఒకటి నేను ఇస్తాను, అది అన్ని గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. ఎవరైనా ఇంకా ఒక 20 టెస్టుల వరకు చేరాలి అంటే మన దగ్గరే చేరాలి అని అనుకుంటే చేరుతారు. ఎప్పుడైతే ఈ గ్రామ సచివాలయం అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో చాలామంది ఉదయం నుంచి బాగా బిజీగా ఉంది నాకు ఫోన్, ఏమో కోచింగ్ ఇస్తారా లేకపోతే ఏంటి అవి కావాలి ఇవి కావాలి ఏవో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది పెట్టండి, ఓకే. మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను. కొంచెం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా దాన్ని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళు అందులో జాయిన్ అవుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై, గుడ్ నైట్ అందరికీ కూడా. ఓకే, పర్వాలేదు కొద్దిగా లేట్ అయినా సరే ఉంటున్నారు, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ క్లాసులు, ఇవి చెప్పకుండా వెళ్ళిపోతే ఇంకా మనకి ఇది ఉండదు. చాలా ముఖ్యమైన క్లాసులు అనమాట. రేపు ప్రాబ్లమ్స్ రేపు అయిపోతాయి. క్షేత్ర వైశాల్యం అవన్నీ మీరు వీడియో చూసుకోండి. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఒకరోజు దాని గురించి చెప్పడం అదంతా కాదు. బేసిక్స్ ఏమైనా ఉంటే 1-2 పాయింట్స్ అయితే నేను చెప్తాను, ఓకే. అది ఓకేనా లోహిత్, మంచి ఇంపార్టెంట్ క్లాస్ అంటారా? విన్న వాళ్ళకి విన్నంత అండి, నేను కూడా చెప్తున్నాను, విన్న వాళ్ళకి విన్నంత. ఏం లేదులే మనం ఇది కాకుండా ఏదో చదివేద్దాం అని అనుకుంటే రేపు ఉదయం దీంట్లోనే వస్తే ఏం చేస్తారు? అన్ని సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అన్నీ వస్తాయండి, అవన్నీ వదిలేదు. అర్థమవుతుందా? కొంచెం అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ ముందు పెట్టేస్తూ ఉంటాం, కొన్ని ఏమైనా కొత్తగా తయారు చేయాల్సినవి కొంచెం వెనక్కి ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ వైజ్ అన్నీ కూడా ముందు పెట్టేస్తున్నాను, అది గ్రహించాలి. రైట్, బై ఫ్రెండ్స్, బై, గుడ్ నైట్ అందరికీ కూడా. మళ్ళీ రేపు అయితే కలుసుకుందాము, ఓకే. బాయ్. ఇంకా తెలీదు శ్రవంతి గారు, చాలా టైం పట్టొచ్చు, మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. 2-3 రోజుల్లో దాని మీద క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా గ్రామ సచివాలయంకి సంబంధించి ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. చెప్పండి శ్రీలక్ష్మి గారు. రైట్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికి కూడా. నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఫుల్ క్లారిటీ వచ్చింది. బాయ్, గుడ్ నైట్. లేయ గారు మీ డౌట్, అవును నిన్న ఒక డౌట్ అడిగారు, అది పెగ్స్ గురించి మర్చిపోయింది నేను అది చెప్పడం అనేది. అంటే 45 రోజుల నుంచి మ్యాక్సిమం అది చేయొద్దు అని చెప్పారు, ఓకే. అంటే ఇంటర్ కల్టివేషన్ చేయడం వల్ల డిస్టర్బ్ అవుతాయని, అంటే ఇంకా ముందు ఏర్పడబోయేవి అని అర్థం అని అక్కడ అర్థమైందా? కరెక్ట్గా 55 రోజులు అంటే ఏదో మనం బర్త్డే చేసుకున్నట్టు కరెక్ట్గా 55 రోజునే అది రావండి. 4-5 రోజులు ముందే వస్తాయి, లేకపోతే 10 రోజులు ముందే వస్తాయి. అది ఏముంటుంది, మన ప్లాంటేషన్ టైంని బట్టి వాటిని బట్టి కొన్ని ఏమో ముందు వస్తూ ఉంటాయి, కొన్ని ఏమో వెనకాల వస్తూ ఉంటాయి. అది కరెక్ట్గా 55 రోజు అది బర్త్డే లాగా ఏం రాదు. 55 రోజు అన్నామంటే ఒక 5-10 రోజులు ముందు ఉంటే 5-10 రోజులు వెనక ఉంటుందన్నమాట. అంత ఈక్వల్గా ఉండదు కదా, ప్రయోగాలు చేసే దగ్గర మాత్రమే అలా ఉంటాయన్నమాట, ఓకే. అలా అన్నమాట, అంతే. చెప్తాం కమలా గారు, మీరు క్లాసుల్లో యాక్టివ్గా ఉండట్లేదు కదా. ఏమైనా అడిగినా ఎవరు సమాధానాలు చెప్పట్లేదు కాబట్టి కొన్ని అలాగా ఇది చేసాం. చెప్తాం అడిగినవన్నీ చెప్తున్నాం కదండి, మీ డౌట్ కూడా క్లారిఫై చేసేస్తాం. అర్థమైందా లేయ గారు? అదనమాట. కాబట్టి అది ఒక డ్యూరేషన్ అంతే. ఒక 55 రోజులు అనేది ఒక టార్గెట్. అది 55 రోజులకు కొన్ని రోజులు ముందు వస్తాయి, కొన్ని రోజులు వెనకాల వస్తాయి. అలా మీరు మన 45 రోజులు కాబట్టి అని చెప్పేసి మీరు ఇంకా ఆ డేట్ని అలా పెట్టుకోవడానికి అయితే లేదనమాట. ముందు వస్తాయి, వెనకాల వస్తాయి, అలా వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి అందువల్ల 45 రోజుల తర్వాత 80% కూడా దాన్ని ఇచ్చేయండి అని అంటారు. అది చెప్తాం సార్ ఆన్సర్. అంటే లాస్ట్ టైం ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ చెప్పాను, అప్పుడు ఉన్నంత యాక్టివ్గా ఎవరు కనపట్లేదు నాకు. ఊరికే సైలెంట్గా ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి విందామను, లేకపోతే ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వకపోతే మాకేం తెలుస్తుంది మీరు వింటున్నారా లేదా, ఎవరు వింటున్నారు ఏంటి అనేది ఎలా తెలుస్తాయండి? సరే అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్ అందరికీ కూడా. ఎక్స్టెన్షన్ ఎక్కడ లే గారు తప్పకుండా ఇస్తాను. ప్రత్యూష గారు ఆల్రెడీ అవన్నీ చెప్పుకున్నాం కదండి. 252లో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పాను, మొన్నే చెప్పాను, లేటెస్ట్గా మొన్నే చెప్పాను. కావాలంటే ఒకరోజు అవి కూడా చెప్పుకోవచ్చు, ఏం పెద్ద అవి ఎక్కువేం లేవు కదా, అవేవో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, పెద్ద ఎక్కువ కూడా ఏమీ లేవన్నమాట. చెప్పుకున్నాం అవి కూడా. బాయ్. ఎవరుంటే నాకు మెసేజ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడో కూడా చూసి ఒక రోజు కదా ఒక రోజైనా దాన్ని మీకు ఇస్తాను.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఎగ్జిట్ అయిపోయింది మీరు, ఇంకా నాకు టైం అయిపోయింది, బయటకు వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు. సో గుడ్ నైట్ అండి.